కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతున్నాను. ఈ 3వ తరగతిలో భాగంగా లాస్ట్ క్లాస్లో అనగా నిన్నటి దినాన్న మనం ఏమేం నేర్చుకున్నామనంటే కల్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం. బైబిల్ని ధ్యానించేటప్పుడు కల్చర్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత కీ రోల్ పోషిస్తూ ఉంటది, కల్చర్ తెలియకపోతే కొన్ని సందర్భాలు ఎలా మనకు అర్థం కావు అని చెప్పడానికి మనం బెన్యామీను ఐగుప్తులో 5 ఎందుకు పెట్టాడు అని కానీ, అబ్రహాము యొక్క కోవనెంట్ విషయంలో కానీ, రూత్ అమ్మ దగ్గర క్లోజ్ రిలేటివ్ ఎందుకు చిప్పు ఇచ్చాడు అనేటువంటి విషయంలో కానీ, ఇంకా రకరకాల సంగతులు మనం ధ్యానించాం. కొంతవరకు మనం ధ్యానించాం. ఏషావు గురించి కూడా మనం ధ్యానించాం. రైట్. మరి ఈ రోజు వచ్చేటప్పటికి రిలీజియన్, ఈ రోజు మనకి మతం మీద సాగుతూ ఉంటుంది అనమాట. ఈ రోజు మన క్లాస్ వచ్చేటప్పటికి సో మనం ఈ రోజు మతం గురించి మనం మాట్లాడుకుందాం. మతం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. మతం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. ఎందుకు మతం అనేది ఇంపార్టెంట్ అని అంటే, ఇశ్రాయేలీలు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కానీ, ధర్మశాస్త్రం ఇవ్వక మునుపున్నటువంటి మన ప్రవక్తల జీవితాల్లో కానీ, వాళ్ళందరూ కూడా కొన్ని మతాల మధ్య సంచరించారు. నేను చెప్పాను కదా, అబ్రహాం గారు ఎక్కడో నిర్జన ప్రదేశంలో సంచరించిన వాడు కాదు. అబ్రహాం గారు, మన పితరుడైనటువంటి అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ ఒక చిన్న కుటుంబంగా వారు తయారయ్యి ఆ రోజున్న ప్రధాన మతాల మధ్యలో వాళ్ళు సంచరించారు. ఆ రోజుల్లో రకరకాల కల్టులు, రకరకాల మతాలు ఆ రోజు అంతా కూడా మెజారిటీగా ఉంది. ఈ రోజు అంటే క్రిస్టియానిటీ ఈజ్ మెజారిటీ రిలీజియన్ అని బయట అంటారు కాబట్టి నేను ఆ పద ప్రయోగం చేశాను. ఈరోజు ఇస్లాం అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద రిలీజియన్ గా ఉంది. ఆ రోజుల్లో ఇవేవీ లేవు కదా. ఆ రోజుల్లో గట్టిగా మాట్లాడితే జుడాయిజం కూడా ఇంకా పూర్తిగా వ్యాపించలేదు కదా. అసలు అంతెందుకు ధర్మశాస్త్రం కూడా లేదు కదా. వీళ్ళు చాలా మైనారిటీ అన్నమాట. వీళ్ళు చాలా తక్కువ, చిన్న ఫ్యామిలీ అంతే. మతం అంటే ఎక్కువ మంది చిన్న ఫ్యామిలీగా మాత్రం వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు లెగిస్తే ఎందరో మతాలతో మమేకం అవ్వాలి, ఎందరో రిలీజియన్స్ తో కలిసి నడవాలి, తప్పదు. వీళ్ళు భూములు కొనాలన్నా వేరే ఒక మతం దగ్గర కొనాలి, వీళ్ళు ఏమన్నా తెచ్చుకోవాలన్నది వేరే ఒక మతం దగ్గర నుంచి తేవాలి. వీళ్ళు బ్రతుకుతున్న భూమి కూడా వాళ్ళది కాదు. వీళ్ళు బ్రతుకుతున్న భూమి వేరే మతం వాళ్ళు ఉన్నటువంటి భూమి. అది భవిష్యత్తులో దేవుడు ఇస్తాడు తప్ప వాళ్ళకి ఇంకా అప్పటికి ఇవ్వలేదు. అబ్రహాం గారికి దేవుడు భవిష్యత్తులో నీ తర్వాత తరాలకు ఇస్తానని చెప్పాడు ఆ భూమిని, తనకి ఇంకా ఇవ్వలేదు. సో ఖచ్చితంగా వీరు భూములు కొనాలన్నా, తిండి గింజలు తినాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఆ రోజుల్లో వాళ్ళ మతాల్లో ఉన్నటువంటి కొన్ని ఆచారాలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఓకేనా? సో మనకి మతం అనేది తెలిస్తేనే బైబిల్లోని చాలా కాంటెక్స్ట్ అన్లాక్ అవుతాయి. మనకి రిలీజన్ అనేది ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ రిలీజన్ అనేది తెలిసినప్పుడే మనకి బైబిల్లోని చాలా సందర్భాలు మనకు అర్థం అవుతాయి. ఓహోహో, అందుకనా ఇలా జరుగుతుంది ఇక్కడ, ఇందుకని ఈ సీన్ ఇలా జరుగుతుందా బైబిల్లో అని మనకు చాలా క్లారిటీగా. అసలు ముందు మనం మతం అంటే ఏంటి, నిన్న కల్చర్ అంటే ఏంటో ధ్యానించాం కదా. నిన్న కల్చర్ అనేటప్పటికి నేను ఏం చెప్పానంటే, తినే తిండి, వేసుకునే బట్ట, మాట్లాడే భాష, వెళ్ళే పనులు, ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా కల్చర్. అయితే మతం అంటే ఏంటయ్యానంటే, ప్రత్యేకంగా మతం అంటే అతీంద్రియ శక్తి. అతీంద్రియ శక్తి అంటే మన ఇంద్రియాలకు మించిన శక్తి. అతీంద్రియ శక్తి అంటే దైవాన్ని కూడా, అంటే నాన్ హ్యూమన్ బీయింగ్ సోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా అతీంద్రియ శక్తి అంటారు. మతం అంటే అతీంద్రియ శక్తి లేదా దైవంపై ఉన్న నమ్మకం మరియు ఆ నమ్మకం ఆధారంగా ఏర్పడిన జీవన విధానం. అర్థమవుతుంది. మతం అంటే ఏంటంటే కంటికి కనిపించని ఒక ఆత్మని మనం నమ్మటం. అది మన కంటికి కనిపించదు, కానీ ఒకటి ఉంది మన పైన అని నమ్మటం. ఆ కంటికి కనిపించిన దాన్ని ఒక్కొక్కడు ఒక్కో విధంగా ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఒకడు కళ్ళు మూసుకొని కంటికి కనిపించట్లేదు కాబట్టి పైన బాల్ దేవుడు ఉన్నాడు అనుకోవచ్చు బయలు. మరి మరొకడు తన ఊహలో అష్టారోతును ఊహించుకోవచ్చు, మరొకడు తన ఊహలో దాగోని ఊహించుకోవచ్చు. ఇలాగా మతం అనేది కంటికి కనిపించదు, నువ్వు ఎవరినైనా ఊహించుకోవచ్చు. ఆ ఊహలో నీకు వచ్చినటువంటి ఆబ్జెక్ట్ కి నువ్వు దేవుడు అనే పేరు కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆబ్జెక్ట్ ని నీకు ఒక రిలేషన్ బిల్డ్ చేసుకోవటం కోసం కొన్ని రిచువల్స్ నువ్వు తయారు చేసుకోవచ్చు. ఇలాగనమాట. సో మతం అంటే దైవంపై ఉండేటువంటి ఒక నమ్మకం అన్నమాట మతం అంటే. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి రిలీజియన్ అంటారు. మీ అందరికీ తెలుసు, మతాన్ని ఇంగ్లీష్ లో రిలీజియన్ అంటారు. కొంతమంది రిలీజియన్ అంటే అదే తప్పుడు పదం అండి, అది మనం ఉపయోగించుకోకూడదండి క్రిస్టియానిటీ అని అంటారు. కానీ రిలీజియన్ యొక్క ఆరిజిన్ కనుక మనం ఆలోచించినట్లయితే రెలిగ్యారే అనేటువంటి వార్డ్ నుంచి అది ఆరిజినేట్ అయిందండి.
రెలిగారే అనేటువంటి, లేదంటే రెలిగేర్ అనేటువంటి మాట నుంచి, రెలిగేర్ అనేటువంటి మాట నుంచి అది ఆరిజినేట్ అయింది. దాని అర్థం ఏంటంటే బంధించటం లేదంటే కలపటం. రెలిగేర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బంధించటం లేదంటే కలపటం. ఏంటి కలపటం, ఏంటి బంధించటం? అక్కడెక్కడో ఉన్న దైవం అనే ఆ శక్తిని ఇక్కడెక్కడో ఉన్నటువంటి మానవుడు అనే ఈ శక్తితో కలిపేటువంటి ఒక బ్రిడ్జ్ అనమాట మతం అంటే. కలిపేటువంటి ఒక బ్రిడ్జ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ అతీంద్రియ శక్తి ఉంది, అనగా ఇక్కడ దైవం ఉంది, ఇక్కడేమో మానవుడు ఉన్నాడు. ఈ దైవాన్ని మానవుణ్ణి కలిపేటువంటి ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా? ఈ దైవాన్ని మానవుణ్ణి కలిపేటువంటి ఈ బ్రిడ్జ్ ఉందే, ఇదే మతం. ఈ బ్రిడ్జ్ మతం. ఇది ఇటువైపు ఉన్న దైవాన్ని, ఇటువైపు ఉన్నటువంటి దైవాన్ని అటువైపు ఉన్న మానవుడితో ఏకం చేస్తుంది. దీన్ని మనం టెక్నికల్ గా రిలీజియన్ అని, మతం అని పిలుస్తూ ఉంటాం. ఇది ఒక మతం ఆ మతం ఈ మతం లేదా, అన్ని మతాలు కూడా ఈ జాబితాలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే దైవంతో మానవుని అనుసంధానించేటువంటి ఒక జీవన విధానం కాబట్టి దీనికి రెలిగేర్ అనేటువంటి పదాన్ని పెట్టారు. దాని అర్థం ఏంటంటే కలపటం, దైవాన్ని మానవుల్ని కలిపేటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిది అని అర్థం. లాటిన్ యొక్క మీనింగ్ చెప్పాను నేను ఇప్పుడు. ఓకేనా? మతం కిందకు వచ్చే అంశాలు ఏంటి, అసలు మతం అంటే ఏంటి, మతం కిందకి ఏవేవి అంశాలు వస్తాయి, అర్థమైందా? దాని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మతం యొక్క క్యారెక్టర్ స్కోప్ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తున్నాం. ఇది ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క ఆధ్యాత్మిక మరియు నైతిక నమ్మకాలు. అంటే ఒక నమ్మకం అండి, మతం అనేది కంటికి కనిపించదు కదా, నమ్మకాలతో కూడినటువంటి ఒక జీవన విధానం. ఎలా ఉంటుంది అది? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఏలు దేవుడు ఉండొచ్చు, లేదనుకుంటే బయలు దేవుడు ఉండొచ్చు, అది కాదనుకుంటే యావే దేవుడు అయినా ఉండొచ్చు. ఆ మతంలో ఎవరినైనా పెట్టుకోవచ్చు. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ మతంలో ఉండిద్ది అనమాట. నెక్స్ట్, పవిత్ర గ్రంథాలు. మన 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 దగ్గర చెప్పాలనుకుంటే బైబిల్ అనుకోవచ్చు, లేదనుకుంటే వేదాలు అనుకోవచ్చు, అది లేదనుకుంటే కణానీయుల పురాణ గాథలు కూడా అనుకోవచ్చు. పవిత్ర గ్రంథాలన్నీ కూడా ఈ మతం అనేటువంటి దాని అండర్లోకి వస్తాయి. నెక్స్ట్, ఆరాధనా పద్ధతులు వస్తాయి. ప్రార్థన ఎలా చేయాలి, బలులు ఎలా అర్పించాలి, ఉపవాసాలు ఎలా ఉండాలి, ఇవి కూడా మతం జాబితాలోకి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా మరణాంతర జీవితం, చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, స్వర్గం, నరకం, పునర్జన్మ అనే నమ్మకాలు కూడా ఈ మతం కిందకే వచ్చేస్తాయి. నెక్స్ట్, పాపం అంటే ఏంటి? ఎందుకంటే అన్ని కల్చర్స్ లో పాపం అంటే ఒకటే కాదు, రకరకాలు. ఇప్పుడు ఉదాహరణకి స్పాటా ఉంది. స్పాటా గురించి వింటారు కదా, 300 యూదులు అనేటువంటి మూవీలో స్పాటా వీరుల్ని చాలా అద్భుతంగా చూపిస్తారు. ఈ స్పాటాలోకి వచ్చేటప్పటికి మనకి దొంగతనం చేయటం అనేది వాళ్ళకి పాపం ఏం కాదు, అది గొప్ప స్కిల్ వాళ్ళకి అక్కడ. అర్థమవుతుందా? స్పాటాలో దొంగతనం, స్పాటా యొక్క మతంలో, స్పాటా యొక్క జీవన విధానంలో దొంగతనం చేయటం అసలు తప్పే కాదు, చాలా తెలివి కలిగిన పని. ఎవడైనా అక్కడ దొంగతనం చేసుకుని కనుక వస్తే ఆ వీరులు భుజం మీద తట్టి, శభాష్, వెరీ గుడ్, మంచి స్కిల్ నువ్వు సంపాదించావు, ఇలానే ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి, ఇంకా పై నువ్వు సాధించాలని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మతం అనేటప్పటికీ అన్ని మతాలు ఒకేలా ఉండవు, అన్ని చోట్ల మోరల్స్ ఒకేలా ఉండవు. అర్థమవుతుందా? మన జుడాయిజంలో అంటే యూద మతంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఎన్నో మతాల మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ దొంగతనం చేయటం అంటే పెద్ద పాపం. అరే దొంగతనం చేసినట్టు అది పాపం రా, దొంగతనం చేయకూడదురా అని మనం చెప్తాం. దొంగిలకూడదు అనేటువంటి బైబిల్ పదాజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా మనకు కనపడుతుంటుంది. కానీ స్పాటాలో దొంగతనం చేయనుడు ఒక అసమర్థుడు. వాళ్ళ మతంలో దొంగతనం ఎవడైతే చేస్తాడో వాడు చాలా గొప్ప స్కిల్, నైపుణ్యం కలిగినటువంటి వాడు. అంటే దొంగతనం అనే కాన్సెప్ట్ ని స్పాటన్స్ చాలా గొప్ప నైపుణ్యంగా చూశారు. మిగతా మతాలు దాన్ని చాలా చేయకూడని చర్యగా చూశారు. అంటే మతం అనేటప్పటికీ అన్ని చోట్ల ఒకదానికి ఒకే అర్థం రావు. ఒక్కొక్క మతంలో నైతిక విలువలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మన భారతదేశంలో అన్న కూతురు, ముఖ్యంగా మన ఆంధ్ర గురించి మాట్లాడుతున్నా, అన్న కూతురు, తమ్ముడు కూతురు మనకి ఇక్కడ కూతుర్లతో సమానం. మనం వాళ్ళ ఎవరిని కూడా మనం వివాహం చేసుకోం. కానీ ఇప్పటికీ ఇస్లామిక్ ట్రెడిషన్స్ లో వాళ్ళ అన్న కూతుర్లని, తమ్ముడు కూతుర్లని పెళ్లిళ్ళు చేసుకుంటారు. బాబాయ్ కూతుర్లను కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. అక్కడ మనకి బాబాయ్ పిన్ని కూతుర్లను పెళ్లి చేసుకోం కదా, ఎందుకంటే మనకి చెల్లితో సమానం. వాళ్ళకి వాళ్ళ బాబాయ్ పిన్ని కూతుర్లను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ మతంలో తప్పు కాదు. సో కంటికి కనిపించదు. ఒక్కొక్క దాన్ని ఏం చేశాడంటే ఇది కరెక్ట్ అని ఆడి మతంలో అది పెట్టుకుంటే, కాదు ఇది తప్పు అని ఈ మతంలో ఇది పెట్టుకున్నారు. మతం అనేది దాన్ని రూపొందించిన వాడి మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది.
మతం అనేది దాన్ని ఏ కమ్యూనిటీ అయితే ముందుకు తీసుకువెళ్తుందో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. సో ఒక్కొక్క మతంలో ఏది తప్పు ఏది ఒప్పు యూనివర్సల్ గా ఉండదు. ఈ మతంలో ఇది తప్పవచ్చు, అక్కడ అది రైట్ అవ్వచ్చు, అక్కడ ఆ మతంలో అది రైట్ అవ్వచ్చు, ఇక్కడ ఇది తప్పవచ్చు. ఉదాహరణకి ఇందాక చెప్పిన దొంగతనం కేసు కానివచ్చు, లేదంటే పిన్ని పెదనాన్న కూతుళ్ళని పెళ్లి చేసుకునేటువంటి కేసు కానివచ్చు. కాబట్టి ఏది పుణ్యం ఏది తప్పు ఏది ఒప్పో నిర్ణయించేటువంటి ఆధ్యాత్మిక సూత్రాలు, అన్ని కూడా ఆధ్యాత్మిక సూత్రాలు అనమాట. నెక్స్ట్ పవిత్ర స్థలాలు, అది సినగోగ్స్ కానివచ్చు, గుళ్ళు కానివచ్చు, చర్చిలు కానివచ్చు, మసీదులు కానివచ్చు, కణానీలకు హై ప్లేసెస్. మనకి చర్చెస్ ఎలాగైతే ఉంటాయో, యూదులకి సినగోగ్ ఎలాగైతే ఉంటుందో, ఇస్లాంకి మసీద్ ఎలా ఉంటుందో, హిందువులకి టెంపుల్ ఎలా ఉంటుందో, సేమ్ కణానీయుల యొక్క టెంపుల్స్ ఏంటంటే హై ప్లేసెస్, ఉన్నత స్థలాలు. తెలుగులో మనకి బైబిల్లో ఉన్నత స్థలాలను పడగొట్టించను, ఉన్నత స్థలాలంటే కాదు వాళ్ళ గుళ్ళు. ఉన్నత స్థలాలంటే పెద్ద పెద్ద స్థలాలని కాదు, వాళ్ళు కొండల పైన ఒక చిన్న స్లాబ్ లాంటిది ఒకటి వేసుకొని అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాక్టీసెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఇవన్నీ కూడా మనకి మతం అనే దాని కిందకు వచ్చేస్తాయి. ఏమేమి వస్తాయి? దైవత్వం, వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథాలు, వాళ్ళ యొక్క ఆరాధన పద్ధతులు, మరణించిన తర్వాత మా జీవితం ఎలా ఉండిద్ది, నమ్మకాలు, నైతిక నియమావళి, పవిత్ర స్థలాలు, ఇవన్నీ కూడా మతం అనే దాని కిందకి వెళ్ళిపోతాయి. రిలీజియన్ అనే దాని కిందకు వచ్చేస్తాయి. మనకి వాళ్ళ మైండ్ సెట్ అర్థం కావాలి. కణానీయులు, ఐగుప్తీయులు, మొయాబీయులు, గిర్గాషీయులు, నిన్న మనం 7 తెగల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ మతం అర్థం కాకపోతే చాలా సందర్భాలు మనకు అర్థం కావు. రైట్? మనం ఇందాక నిన్న మనం కల్చర్ గురించి ఆలోచించాం కదా. కల్చర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. కల్చర్ ఏంటంటే ఇదిగోండి మీకు ఇక్కడ చెప్తాను కదా, భాష, మనం మాట్లాడే భాష. కల్చర్ అంటే మనం మాట్లాడే భాష, ఆహారపు అలవాట్లు, మనం వేసుకునే బట్టలు, కళలు, సంగీతం అంటే భరతనాట్యం, జానపద నృత్యాలు, సామాజిక మర్యాదలు అంటే పెద్దల్ని ఎలా గౌరవించాలి, అతిథుల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా కల్చర్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా కల్చర్ అన్నమాట. ఇవన్నీ కూడా సంస్కృతి. సో కొన్నిసార్లు సంస్కృతి ఒకటే అయింది. అర్థమైందా? ఇప్పటికి ఇస్లాం వాళ్ళకి మనకి సంస్కృతి ఒకటి. ఏంటి? ఇస్లాం సోదరులు కానీ మనం కానీ ఇక్కడ రైసే తింటాం, అది మన కల్చర్. ఇక్కడ ఇస్లాం ఆడవాళ్ళు కూడా చీరలే కడతారు, మనం కూడా చీరలే కడతాం, ఇది మన కల్చర్. అర్థమవుతుందా? ఈ మన కల్చర్ వేరు, మళ్ళీ మతం వేరు. మతం అంటే అతని దేవుడు వేరు, మళ్ళీ మన దేవుడు వేరు. కల్చర్ అనేది మతాలను కలుపుతుంది, రిలీజియన్ అనేది మతాలను విడగొడుతుంది కొన్నిసార్లు. రైట్? అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇస్రాయేలీల కల్చరు, కనానీయుల కల్చరు కొంతవరకు సరిపోతాయి. ఇస్రాయేలీల కల్చరు, కనానీయుల కల్చర్ కొంతవరకు సరిపోతాయి అనమాట, షేర్ చేసుకుంటారు అనమాట. కల్చర్ షేరింగ్ అనేది ఇద్దరి మధ్య ఉంటుంది, తప్పు కాదు. కల్చర్ అన్నిసార్లు తప్పు కాదు. కల్చర్ లో కొన్ని కంబైన్డ్ గా ఉంటాయి, అటు ఇస్రాయేలీలు పాటించే ఉంటాయి, అటు కనానీయులు పాటించే ఉంటాయి. కల్చర్ రైట్? ఉదాహరణకి తిండి దగ్గరికి వచ్చాం అనుకోండి. వాళ్ళు గోధుమ రొట్టెలు తింటారు, ద్రాక్ష రసమే తాగుతారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. కనానీయులు కూడా గోధుమ రొట్టెలు తింటారు, ద్రాక్ష రసం. ఇది కల్చర్ లో కనానీయులు ఇజ్రాయేలీలు వేరు కాదు. కల్చర్ ప్రకారంగా వాళ్ళ గ్రామర్ ఒకటే, వాళ్ళు మాట్లాడే భాష ఒకటే. వాళ్ళు దేవుని ఏలు అంటారు, వీళ్ళు దేవుని ఏలు అంటారు. వాళ్ళు ఎడోనాయ్ అంటారు, వీళ్ళు ఎడోనాయ్ అంటారు. వాళ్ళు షలోమ్ అంటారు, వీళ్ళు కూడా షలోమ్ అంటారు. కాబట్టి కల్చర్ కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏముంటది? ఉన్నితో చేసిన వస్త్రాలు, వాళ్ళు కూడా అయ్యే వేసుకుంటారు ఎక్కువగా. పండగలు ఉంటాయి, వీళ్ళకి పండగలు ఉంటాయి. వాళ్ళు జంతువులు పోషిస్తారు, వీళ్ళు పోషిస్తారు. వాళ్ళు షెమిటిక్, వీళ్ళు షెమిటిక్. వీళ్ళకి బలులు ఉంటాయి, వాళ్ళకి బలులు ఉంటాయి. వీళ్ళకి ఇల్లులు గుడారాలు ఉంటాయి, వాళ్ళకి అదే ఉంటాయి. వాళ్ళ దృష్టిలో దేవుడు ఉంటాడు, వీళ్ళ దృష్టిలో దేవుడు ఉంటాడు. వాళ్ళు యజమానిని ఎడోనాయ్ అంటారు, వీళ్ళు యజమానిని ఎడోనాయ్ అంటారు. అంటే గ్రామర్ గాని, పదాలు గాని, తిండి గాని, వెళ్ళే విధానం కానీ, పైన పెట్టుకునే క్యాప్ గాని, పైన వేసుకునే చెంగులు గాని, అన్నీ కూడా కల్చర్ కొంత సిమిలారిటీస్ ఉంటాయి. కాబట్టి కల్చర్ అనేది ఇద్దరిని కలుపుతుంది. భాష ఉందనుకోండి, అసలు మీరు గట్టిగా మాట్లాడితే ఇస్రాయేలీల భాష కనానీయుల కోరకనే అర్థమైంది. వీళ్ళ భాష హీబ్రూ, ఇస్రాయేలీల భాష హీబ్రూ, కనానీయుల భాష కనానైట్ లాంగ్వేజ్. కనానైట్ లాంగ్వేజ్, హిబ్రూ రెండు ఒకదానికి ఒకటి అక్క చెల్లెల్లాగా ఉంటాయి, అన్నదమ్ముల్లాగా ఉంటాయి, ఒకదానికి ఒకటి అర్థమైపోతాయి. అందుకని మీరు బైబిల్లో చూస్తే అక్కడెక్కడో అస్సీరియన్ భాష మాట్లాడేటువంటి దగ్గర ట్రాన్స్లేషన్ అవసరమైంది హిస్కియా దగ్గర. కానీ కనానీయులతో మీరు చెబుతున్నప్పుడు ఎక్కడ కూడా మనకి ట్రాన్స్లేషన్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళ భాష వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ భాష వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళారనుకోండి, మరాఠా, హిందీ స్క్రిప్ట్ ఒకేలా ఉంటది,
భాష ఇంచుమించు ఒకేలా ఉంటుంది. వాళ్ళు బాహర్ అంటే వీళ్ళు బాహెర్ అంటారు, అంతే తేడా. హిందీలో బాహర్ అన్నాం అనుకోండి, మరాఠాలో బాహెర్ అంటారు, అంతే తేడా. రెండింటికి అర్థం ఏంటంటే బయట, వికాస్ అంటుంటాం. అంటే చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. ఇప్పుడు మన తెలుగులో దేవా అన్నాం అనుకో, కన్నడ వాళ్ళు దేవరా అంటారు, సింపుల్. మనం నీరు అంటాం, వాళ్ళు కూడా నీరు అంటాం. అంటే మాట చాలా వరకు ఒకేలాగా ఉంటాయి, అర్థమైందా? కణానీయుల భాష, హెబ్రీల భాష, స్క్రిప్ట్ మాక్సిమం ఒకేలా ఉంటది, భాష ఒకేలా ఉంటది, గ్రామర్ ఒకేలా ఉంటది. అది మాత్రం అందరూ షేర్ చేస్తున్నారు. అందుకే మీరు యెషయా గ్రంథంలో హెబ్రీ భాషను కూడా కనాను భాష అని ప్రస్తావించాడు అక్కడ దేవుడు యెషయా గ్రంథంలో. ఐగుప్తులో నా కొరకు కొందరు కనాను భాష మాట్లాడే వాళ్ళు మిగులుతారని తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ హెబ్రీ భాషను కూడా ప్రాథమికంగా కనాను భాషలోని ఒక భాషగానే చూస్తారనమాట ఇప్పటికీ కూడా స్కాలర్స్. కాబట్టి భాషకి దీనికి తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మతాల మధ్య పోలికలు ఉంటాయి చూడండి. ఉదాహరణకి మతం అంటే వాళ్ళు బాల్ దేవుని పూజిస్తారు, వీళ్ళు యావేని పూజిస్తారు. వాళ్ళు బలులు అర్పిస్తారు, ఎవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళు మొలెక్కు దేవుడి దగ్గర కూడా బలులు అర్పిస్తారు. అంటే కొన్ని ఒకేలా ఉంటాయి, కానీ పద్ధతులు వేరేగా ఉంటాయి. వాళ్ళు అక్కడ గుడారాల మీద ఉండి పండగలు చేస్తారు, వీళ్ళు ఇక్కడ బాల్ దేవుడికి పండగలు చేస్తారు. ఇలాగా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కల్చర్స్ లో. కల్చర్ ఎప్పుడు కూడా పూర్తిగా తప్పు కాదు, అది ఇద్దరు షేర్ చేసుకునేటువంటి కంబైన్డ్ బాత్రూమ్ లాంటిది అనమాట. ఇప్పుడు ఇద్దరు కనుక అద్దెకుంటే, ఒక ఇంట్లో ఇద్దరు అద్దెకున్నారు, వాష్రూమ్ ఒకటే ఉంది, వాష్రూమ్ ఇద్దరు షేర్ చేసుకుంటారు కదా, కానీ రూమ్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. రూమ్స్, ఆ రూమ్స్ లో ఉండేటువంటి సెట్టింగ్స్ వేరువేరుగా ఉంటాయి, కానీ వాష్రూమ్ మాత్రం ఇద్దరు షేర్ చేసుకుంటారు. అలానే వాష్రూమ్ అయితే ఎలాగైతే ఉంటుందో అలాగనే మనకి మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా కల్చర్ అనేది ఒక వాష్రూమ్ లాంటిది. అందరూ కామన్ గా షేర్ చేసుకుంటారు. అక్కడ మాక్సిమం చాలా మందికి సుంతి ఉంటుంది. ఈజిప్షియన్స్ కి సుంతి ఉంటది, ఫిలిస్టియన్స్ కి ఉండదు, ఈజిప్షియన్స్ కి ఉంటది, అరబ్స్ కి ఉంటది. అక్కడ చాలా మందికి సుంతి ఉంటది. ఎందుకు సుంతి ఉంటది? అక్కడ ఎడారి, మగవాడు గనక మూత్రం పోసుకుంటే కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. మన ఇండియాలో అయితే కడుక్కోవడానికి బోల్డ్ అని నీళ్లు ఉంటాయి. అసలు అవసరమైతే మనం ఊరకనే మొహం మీ నీళ్లు చల్లుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటాం, అక్కడ నీళ్లు ఉండవు, అదంతా కూడా ఎడారి ప్రాంతాలు. కాబట్టి ఎప్పుడైతే మానవుడు అక్కడ ఉన్నటువంటి పురుషుడు యూరినేట్ చేస్తాడో, అలా చేసిన తర్వాత ఆ ల్యాష్ లో ఉన్నటువంటి ఆ మూత్రపు బిందువులు ఉండటం వలన స్కిన్ దురద పుట్టింది. ఆ ఎండలో, ఆ ఎండకి స్కిన్ దురద పుట్టేస్తుంది. సో వాళ్ళకి వెంటనే బ్యాక్టీరియా సోకు రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి అసలు ఆ ముందు భాగంలో నిల్వ కాకుండా, ఆ యొక్క డ్రాప్ నిల్వ చేయకుండా వాళ్ళు వెంటనే ఆ గోప్యాంగ చర్మాన్ని కట్ చేస్తారు. ఇది యూదులకే కాదు, ఈ ఆచారం ఐగుప్తీయులకు ఉంది, ఇలాంటి ఆచారం హిత్తీయులకు ఉంది, ఇలాంటి ఆచారం అరబ్స్ ఉంది, ఫిలిస్టీయులకు మాత్రం లేదు. అందుకని గొల్లియత్ దగ్గరికి వచ్చినప్పుడు సున్నతి లేని ఫిలిస్టీయుడు అంటాడు అన్నమాట దేవుడు. సో సున్నతి అనేది అందరికీ ఉన్నటువంటి ఆచారం, అది ఒక కామన్ వాష్రూమ్ లాంటిది. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కామంటే ట్రైన్ లో రకరకాల మతాల వాళ్ళు ఉంటారు, కానీ అందరూ సేమ్ వాష్రూమ్ ని యూజ్ చేసుకుంటారు. సో మీరు వాష్రూమ్ ప్లేస్ లో కల్చర్ పెట్టుకుంటే అది అందరూ ఉపయోగించుకునేటువంటిది. కానీ మతం అనేది వ్యక్తిగతం, అర్థమైనా? మతం అనేది వ్యక్తిగతం అలాగనమాట. సో మీరు డిఫరెన్స్ మాత్రం యూజ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి మతం ప్రధానంగా దీని మీద ఆధారపడి ఉంటుందండి. దీని మీద భూమి, దేవుడు, ప్రజలు విడదీయలేని బంధం. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ మతం అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతుంది. ఎలా దీని చుట్టూ తిరుగుతుంది? ఇక్కడ మీరు చూస్తున్నారు, భూమి ఒకటి, దేవుడు రెండు, ప్రజలు మూడు, 1 2 3, ఈ మూడిటి చుట్టూనే తిరుగుతూ ఉంటది ఏంటి? మతం అనేది ఈ మూడిటి చుట్టూ తిరుగుతూ ఉంటది, రైట్? ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే భూమికి, ప్రజలకి, దేవుడికి విడదీయరాని సంబంధం ఉండిద్ది అనమాట. అక్కడ నువ్వు విడదీయలేం, భూమిని దేవుణ్ణి అస్సలు విడదీయలేం. ఈ రోజు అంటే మనం విడదీయగలుగుతున్నాం. ఈరోజు మనం భారతదేశాన్ని మనం గబకర అనగలుగుతాం. ఎవడైనా ఇది హిందుస్థాన్ అన్నాడు గొరే, హిందుస్థాన్ కదరా, భారతదేశం డెమోక్రటిక్ నేషన్ రా, సెక్యులర్ దేశం అని మనం ఈ రోజు అనగలం. కానీ ఆ రోజుల్లో అలా అనలేవు. ఆ రోజుల్లో విడదీయరాని బంధం ఉండేది. ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 15 మరియు 24 వచనాలు చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ నెంబర్ 11 వెర్స్ నెంబర్ 15 to 24. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి 24 వచనాలు. ఇక్కడ ఏముందంటే మొయాబీయులకి మన యెఫ్తా గారికి ఇశ్రాయేలీలకి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎక్కడంటే సరిహద్దు దగ్గర.
మనకి ఎలాగైతే పొలం గొడవలు ఉంటాయో, మన దగ్గరికి వెళ్తే స్థలం గొడవలు ఉంటాయో. ఇప్పుడు కొంతమంది స్థలం గొడవలు ఉంటాయి, ఈ ఈ ఈ గాజా నాదిరా అంటారు కొంతమంది, ఈ గజం భూమి నాదంటారా, కాదురా నాదిరా అని చెప్పి ఇద్దరు రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకోవడం కొంత హడావుడి జరుగుతుంది కదా. ఈ రోజుల్లో అక్సై చిన్ ఉంది, అది మనదని మనం అంటాం, చైనా వాడు నాదంటాడు. ఈరోజు పిఓకే ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది పాకిస్తాన్ వాడు నాదంటాడు, కానీ ఇండియా ఏమంటే మనం అంటాం. రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది, అది మనదే, కానీ వాడు దాన్ని నోటరిస్తాడు. కొన్నిటి దగ్గర గొడవలు ఉంటాయి. అలానే మొయాబీలకి ఇస్రాయేలీలకి ఒక బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఒక పొలం దగ్గర గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు యెఫ్తా ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇస్రాయేలీలు మొయాబు దేశమైన అమ్మోనీయుల దేశమైన ఆక్రమించుకోలేదు. ఏమయ్యా, మేమేమైనా ఆక్రమించుకున్నావా మీ యొక్క స్థలాల్ని అని అంటున్నాడు అనమాట. ఆక్రమించుకోలేదు. స్వాధీనపరుచుకున్నటకు కెమెషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు అన్నాడు. చూడండి, కెమెషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు. కెమోష్ అనేటువంటి నీ దేవత నీకిచ్చింది ఆ స్థలం. అంటే ఇక్కడ యెఫ్తా ఒక విషయాన్ని అగ్రీ చేస్తున్నాడు. యెఫ్తా అంటే కామన్ మ్యాన్ కాదండి, అతను ఒక జడ్జ్. జడ్జ్ అంటే ఆ రోజుల్లో అర్థం ఏంటంటే ఇస్రాయేల్ మొత్తానికి కూడా అతనే ప్రతినిధి, అతనే పెద్ద. ఆ రోజు అతనే పెద్ద అనమాట. అలాంటి ఇస్రాయేలుకి పెద్ద ఏమంటున్నాడంటే, ఏమయ్యా మొయాబీరాలా, మీ కెమోష్ దేవుడు మీకు ఇచ్చాడు కదా ఆ భూమిని, మా యావే దేవుడు మాకు ఇచ్చాడు ఈ భూమిని, మాది మేము అనుభవిస్తున్నాం, మీ కెమోష్ దేవుడు మీకు ఇచ్చిన భూమిని మీరు అనుభవించండి అని చెప్పి చెప్తుంటాడు అనమాట. అంటే ఇక్కడ కెమోషు అనే ఒక దేవత ఉందని, ఆ దేవత ఆ భూమిని నీకు ఇచ్చిందని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కెమోషు దేవత నిజంగా ఉందనే, అంటే నిజంగానే కెమోషు దేవత ఎగ్జిస్టింగ్ లో ఉందని, నిజంగానే కెమోషు దేవత యావేలాగా ఉనికిలో ఉందని, నిజంగా యావే మాకు ఇచ్చినట్టుగా కెమోషు దేవత ఆల భూమిని ఆలకిచ్చిందని అర్థం కాదు. అసలు కెమోష్ అనే దేవతే విడిగా లేదు, వాళ్ళ మతంలో ఉంది. కెమోష్ అనే దేవత వాళ్ళకి ల్యాండ్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ మతంలో మాకే ఈ దేవత ల్యాండ్ ఇచ్చిందని చెప్పుకున్నారు. అర్థమవుతుందా? అందుకనే మీరు మెర్నెఫ్తా స్టీల్ ఉంటది, మెర్నెఫ్తా స్టీల్, మేబీ అది నేను ఇక్కడ ఇవ్వలేదు అనుకుంటా, చాలా ఫేమస్ అనమాట. అది చాలా ఫేమస్ స్టీల్, అది మెర్నెఫ్తా. మెర్నెఫ్తా అంటే ఈజిప్షియన్స్, అది ఈజిప్షియన్స్, మెర్నెఫ్తా కాదు. మొయాబైట్ స్టోన్ ఒకటి ఉంటది. కింగ్ డేవిడ్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొయాబైట్ స్టోన్ లోనే దొరుకుతుంది. మీరు గూగుల్ చేసినా సరే మీకు అది అర్థమవుతుంది. ఒకవేళ వీలైతే నేను ఒకసారి ట్రై చేస్తా. ఎస్, ఇదిగోండి మీకు ఇప్పుడు ఒకటి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను అది లోడ్ చేయలేదు, అందుకని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక్క నిమిషం అలానే ఉండండి. స్టోన్ వచ్చేటప్పటికి ఇదిగోండి, మీకు ఇప్పుడు కనపడుతుందా మొయాబైట్ స్టోన్? ఇదంతా కూడా మొయాబైట్ స్టోన్ అండి. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకే కదా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మొయాబీలకను వీళ్ళకే కదా. ఇప్పుడు మీరు చూస్తుంది మొయాబైట్ స్టోన్ అనమాట. కింగ్ డేవిడ్ గారి పేరు కూడా దీనిలోనే ఉంటది. దావీదు డైనాసిటీ అనేది ఒకటి ఉందని ప్రపంచానికి నిరూపించిన స్టోన్ కూడా ఇదే. అప్పటిదాకా దావీద్ అనేవాడు లేడు, దావీద్ అనేవాడు ఒక మిత్ క్యారెక్టర్, ఆయన ఎవరో సృష్టించుకున్నాడు, ఒక హీరో లాగా, సూపర్ మ్యాన్ టైప్ లో, అసలు వాస్తవానికి లేడనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ స్టోన్ బయటపడిందో అక్కడ కింగ్ డేవిడ్ గారి పేరు ఉంది. ఇక్కడ మీరు ఈ మొయాబైట్ స్టోన్ కూడా చూసినట్లయితే మొయాబు రాజు ఏమంటాడంటే అక్కడ, మా కెమోష్ దేవత మాకు ఈ గెలుపునిచ్చింది, మా కెమోష్ దేవత ఈ రోజు యుద్ధంలో గెలవటానికి గల కారణమైంది అని చెప్పి ఆ రాజు తను గెలిచిన గెలుపునంతా కూడా కెమోష్ దేవతకు ఆపాదిస్తాడు. అది మనం ఇక్కడ చూడగలం అనమాట, ఈ స్టోన్ లో మనం చూడగలం అనమాట. ఓకేనా? కాబట్టి మనకి ఇప్పుడు మనం పాఠంలోకి వచ్చేద్దాం. కేవలం అది మీకు చూపించడానికి మాత్రమే నేను వెళ్ళాను అంతే, మొయాబైట్ స్టోన్ గురించి. రైట్, మనం పాఠంలోకి వచ్చేద్దాం. అంటే ఇందాక మీకు చూపించిన మొయాబైట్ స్టోన్ కానీ, ఇక్కడ మొయాబీలతో యెఫ్తా చెప్తున్న మాట బట్టి కానీ నేనేమంటున్నానంటే, కెమోషు దేవత వాస్తవానికి లేదు, కానీ వాళ్ళ మైండ్ లో ఉంది. కెమోషు దేవత వాస్తవానికి వాళ్ళకి భూమిని ఇవ్వలేదు, కానీ వాళ్ళ లెక్కల్లో, వాళ్ళ యొక్క రిలీజియన్ లో ఆ దేవతే వాళ్ళకి భూమి ఇచ్చింది. ఈరోజు మనం అంటాం యావే దేవుడే మొయాబీలకు భూమి ఇచ్చాడు, యావే దేవుడే అందరికీ విజయాన్ని కలుగు చేశాడు. వాళ్ళు అలా నమ్మరు. మీకు ఇంకో విషయం చెప్తా. కోరెష్ ఉన్నాడు. బైబిల్ నరేషన్ ఎలా ఉంటదంటే,
యెహోవా దేవుడు ఈ కోరెష్ ఏమంటాడంటే, యెహోవా దేవుడు మీ అందరిని మీ ఊర్లకు వెళ్ళిపోమని చెప్పాడు, ఎవరి మందిరాలను కట్టుకోమని చెప్పాడు అని యూదులతో చెప్తాడు. అది బిబ్లికల్ నెరేషన్. వాస్తవానికి ఇతను సైరస్ అనేవాడు ఏ దేశానికి పోతే ఆ దేశంలో మీ దేవుడే నాకు విజయాన్ని ఇచ్చాడు, మీరు ఎవరైనా చెరకొస్తే మీరు వెళ్ళిపోయి మీ ల్యాండ్ లో మీరు కట్టుకోండి అని చెప్పేవాడు. మీరు బైబిల్ చాలా జాగ్రత్త చదవాలి. ఇక్కడే మనం డిబేట్ లో ఓడిపోతున్నారు. చాలా మంది రోజు డిబేట్ లో ఎక్కడెక్కడ ఓడిపోతున్నారు అంటే, డిబేట్ చేసేటప్పుడు మన క్రిస్టియన్ స్కాలర్స్ ని కొంతమందిని స్కాలర్స్ కూడా అనకూడదులేండి, మన క్రైస్తవ సోదరులు కొంతమందిని చూశాను. అదేంటంటే సైరస్ సిలిండర్ పట్టుకొస్తారు. కోరెష్ సిలిండర్ ఉంటుంది, సైరస్ సిలిండర్ కొట్టండి గూగుల్లో వస్తుంది మీకు. అది పట్టేసుకుంటారు. మనలో చాలా మంది పట్టేసుకొని, అయ్యి చూసారా బైబిల్ ఎంత గొప్పదో, సైరస్ సిలిండర్ చూడండి, నిజంగా ఆయా ప్రజల్ని ఆయా దేశాలకు వెళ్ళిపోమని చెప్పి కోరెష్ రాజు ఆజ్ఞాపించే సిలిండర్ మాకు దొరికిందని చెప్పి డిబేట్ లో పోతారు. ఆ సిలిండర్లో ఏముంది వీళ్ళు చదవరు. ఆ సిలిండర్లు అసలు వాస్తవానికి సైరస్ సిలిండర్ లో ఉండేది ఏంటంటే, నాకు ఆ దేవత మార్దూకు దేవత, మా సైరస్ ఈ భూమిని అంతా నువ్వు వేలు, నా ప్రజలను నువ్వు పంపించేసి అని చెప్పినట్టుగా ఉంటది ఆ సిలిండర్ లో. అక్కడ యావే దేవుడి ప్రస్తావన ఉండదు, మార్దూకు దేవుడే తనకు ఆ విజయాన్ని ఇచ్చినట్టు ఉంటది. ఈరోజు చాలా మంది బైబిల్ వ్యతిరేకులు కూడా ఏమంటారంటే, అరే బాబు ఏం బైబిల్ రా బాబు మీది, ఆ సైరస్ ఏమో నాకు మార్దూకు దేవత ఈ భూమిని అంతా అప్పచెప్పింది అని అంటే, మీ బైబిల్లోనే కానీ యావే దేవుడు ఇచ్చాడని చెప్తారని కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. కన్ఫ్యూజ్ అవ్వటానికి ఏమీ లేదు ఇక్కడ. అసలు బైబిల్ నెరేషన్ ఎలా వెళ్తుంది, ముందు మిగతా పుస్తకాలను కూడా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. బైబిల్ 100% రిలయబుల్ బుక్ ఇది, 100% నమ్మదగిన పుస్తకం ఇది. కానీ మన అవగాహనలోనే తేడా ఉంది. నేను బైబిల్ చదివేటప్పుడు నాకు గమనించింది ఒకటేనండి, బైబిల్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు, మన మిస్టేక్స్ అని మన బుర్రలో పెట్టుకున్నాం. అర్థమైందా? అంటే ఏంటంటే మనం ఒకటి ఫిక్స్ అయిపోయి చదివాం బైబిల్ని, అది తప్పు. అక్కడే బైబిల్ తేడా కొట్టింది. బైబిల్ ఏది చెప్తుందో అది మనం ఫిక్స్ అవ్వాలి. బైబిల్ ఏదైతే చెప్పిందో అది ఎంత కఠినంగా ఉన్నా సరే దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. అంతేకాని మనం ఫిక్స్ అయిపోయింది బైబిల్కి పెట్టామంటే రేపొద్దున బైబిల్ తప్పు అని నువ్వు నిరూపించుకుంటావు. సరే, అసలు అదంతా వేరే మ్యాటర్కి వెళ్ళిపోద్దులేండి. బైబిల్ నెరేషన్ ముందు జర్నీ విత్ శాంసన్ అని కొత్త ఎపిసోడ్స్ కూడా మనకి రాబోతున్నాయి. ఆ ఎపిసోడ్స్ లో మీకు మిగతా గ్రంథాలను వివరించినప్పుడు అసలు బైబిల్లో ఒక వచనాన్ని రచయిత రాసినటువంటి ఉద్దేశాన్ని ఎలాగ చూడాలో కూడా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మనం టయాన్ని వేస్ట్ చేయవద్దు, మనకున్న సమయం అర్ధగంట గడిచింది. కెమోషు దేవత ఆ ల్యాండ్ మొయాబైట్లకు ఇచ్చిందని యెఫ్తా కూడా ఒప్పుకుంటున్నాడు. అంటే ఆ రోజుల్లో ఎలా చూసేవాళ్ళంటే, అమ్మోను ల్యాండ్ ని మొలకిచ్చాడు, కెమోషు ల్యాండ్ మొయాబేల కెమోషు దేవుడు ఇచ్చాడు, నిప్పూరు ల్యాండ్ ని మార్దుకు దేవుడు ఇచ్చాడు, కనాను ల్యాండ్ ని బయలు దేవుడు ఇచ్చాడు, లేదంటే ఐగుప్తు ల్యాండ్ ని వాళ్ళ ఒసిరిస్సు వాళ్ళు ఇచ్చారు అని ఒక్కొక్క దేవుడు ఆయా ల్యాండ్స్ మాకు ఇచ్చారు అని హెనోతీస్ అని ఫాలో అయ్యేవాళ్ళు. మీకు విషయం చాలా క్లారిటీగా, ఆ రోజు మతం ఎలా ఉండేదంటే, విశ్వం మొత్తాన్ని ఒక దేవుడు సృష్టించాడనే కాన్సెప్ట్ అసలు ఆ రోజు ఉండేవాళ్ళు కాదండి. ఈ రోజు మనం ఏమంటాం, దేవుడు ఒక్కడే, విశ్వం అంతరికి దేవుడు ఎక్కడ మనం అంటాం. వాళ్ళ అలాంటి మతం కాదు వాళ్ళది. వాళ్ళు బయలు ఉన్నాడంటారు, అవసరమైతే యావే ఉన్నాడంటారు. కాకపోతే ఈ ల్యాండ్కి బయలు గొప్ప, ఆ ల్యాండ్కి యావే గొప్ప, ఆ ల్యాండ్కి ఏమో అష్టారోతు గొప్ప అని వాళ్ళు హెనోథియిస్టిక్ పీపుల్ అనమాట. అంటే ఏంది, అందరూ చాలా మంది ఉనికిలో ఉన్నారు, కానీ ఆయా శక్తి ఆయా దేశం దాటితే శక్తి పోద్ది. అంతకుముందు పరిపూర్ణానంద అనేవాడు. పరిపూర్ణానంద ఏమనేవాడు అంటే, జీసస్ సిమ్ ఇక్కడ పనిచేయదు, ఇటలీలో పనిచేసిద్ది, అల్లా సిమ్ ఇక్కడ పనిచేయదు, సౌదీ అరబ్ లో పనిచేస్తుంది, ఇక్కడ కేవలం మా దేవుళ్ళ సిమ్ములు పనిచేస్తాయి. ఇలాంటి కల్ట్ అనమాట. అంటే దేవుళ్ళు ఉన్నారు, కానీ బోర్డర్ దాటితే ఆ దేవుడి శక్తులు పనిచేయవు. అదేనా, బోర్డర్ దాటితే ఆ దేవుడు ఇక శక్తి విహీనుడు అయిపోతాడు, ఆ దేవుడికి ఏమీ చేయలేడు, ఆ ప్రజలకి ఏమీ కాపాడలేడు. ఉదాహరణకి మొయాబు ల్యాండ్ నుంచి ఒక వ్యక్తి వద్దనుకున్న ల్యాండ్ నుంచి బయటకు వచ్చేసాడు అనుకోండి, ఇక దేవుడి యొక్క రక్షణలో నుంచి వెళ్ళిపోయినట్టే, ఇక హక్కులు ఉండవు, ఇక దేవుడు కాపాడు, ఇక దేవుడు అనే రక్షణ కవచం నుంచి బయటకు వచ్చేసాడు. అలాంటి ఫీలింగ్స్ లో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అందుకనే కల్చరల్ నెరేటివ్ ని యెఫ్తా నొక్కి చెప్పాడు ఇక్కడ. అంతేగాని యెఫ్తా కెమోషు దేవుడు ఉన్నాడని కానీ, కెమోషు దేవుడే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాడని కూడా అక్కడ యెఫ్తా ఉద్దేశం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు అనుకుంటున్నట్టు పాయింట్ తోనే వాళ్ళ కౌంటర్ అటాక్ చేస్తున్నాడు అనమాట అక్కడ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి యెఫ్తా అన్న మాట. యెఫ్తా ఏమన్నాడు, యెఫ్తా ఇక్కడ నీ దేవుడు, ఇక్కడ యెఫ్తా ఏమంటున్నాడంటే, నీ దేవుడైన కెమోషు నీకిచ్చిన దానిని నీవు మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి వెళ్ళమని మేము స్వాధీనపరచుకోండి. అంటే కొద్దిగా ఫ్రెండ్స్ అటు ఇటు ఉన్నా కానీ ఇదిగో జాగ్రత్త చూడండి, ఇదిగోండి ఇదంతా కూడా ల్యాండ్. ఇక్కడ వచ్చిందనమాట వీళ్ళ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ చెప్తున్నాడు, ఈ వీళ్ళతో మొయాబీలతో చెప్తున్నాడు, ఎరా బాబు మీ కెమోషు దేవుడు ఇచ్చాడు కదా, ఇదిగో ఇది ఇచ్చాడు కదా కెమోషు దేవుడు మీకు ల్యాండ్ ఇచ్చాడు కదా,
ఆ ల్యాండ్ లో మేమేం ఆక్రమించుకోలేదు, మా యావే దేవుడు ఇచ్చినటువంటి ల్యాండ్ లోనే మేము ఆక్రమించుకున్నాం అని చెప్తున్నాడు. ఇదంతా కూడా కల్చరల్ నెరేషన్ అనమాట అక్కడ. ఓకేనా? అంటే ఆ రోజున్న వాళ్ళ నమ్మకాలనే వాళ్ళకి చూపిస్తూ వాళ్ళని కౌంటర్ చేసేటువంటి పద్ధతి. నెక్స్ట్, ఆ రోజుల్లో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క భూమికి యజమాని కదా. ఆ ల్యాండ్ గనక దాటారంటే, ఆ భూమి పొలిమేరలు గనక దాటారంటే ఇక ఆ దేవుడి శక్తి పనిచేయదు. జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను ఎమ్మిగనూరు అనేటువంటి ఊర్లో సభల్లో పాల్గొంటున్నా. ఎమ్మిగనూరు కంటూ ఒక దేవుడు ఉంటాడు ఆ రోజుల లెక్కలో. ఈయన ఎమ్మిగనూరు బోర్డర్ దాటి పక్కన ఉన్న ఆదోనికి వెళ్ళిన, ఎమ్మిగనూరు బోర్డర్ దాటి పక్కన ఉన్న కర్నూలుకి వెళ్ళిన, ఈ ఎమ్మిగనూరు దేవుడి ప్రభావం ఇక నా మీద ఉండదు. అలాంటి కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ మనకి సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 15 నుంచి 19 వచ్చినాడు. శామ్యూల్ ద ఫస్ట్ బుక్ చాప్టర్ నెంబర్ 26 వెర్స్ నెంబర్ 17 to 19. ఇక్కడ సౌలు దావీదుని వెంబడిస్తాడు. వెంబడించడం అంటే ఎందుకు వెంబడించడం? చంపడానికి అతను ఫాలో అవ్వుకుంటూ వస్తాడు. ఒకానొక మూమెంట్ దగ్గర దావీదు యొక్క మంచి మనస్సును చూసి సౌలు కరిగిపోతాడు. ఆ సందర్భం ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఇక్కడ ఏమని చదువుతున్నారు? సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అడగగా, దావీదు నా ఏలినవాడా, ఎస్ నాయన అది నా స్వరమే నాయన అని అంటాడు. అప్పుడు నా ఏలినవాడు తాను దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? ఎందుకయ్యా సౌలు చెప్పి, నేను ఎంత నా బతుకెంత, నన్ను ఎందుకు తరుగుతున్నావయ్యా? నేను ఏం చేశానయ్యా? నా వల్ల నీకు కీడేం వచ్చిందయ్యా అని చెప్పి 18వ వచనంలో అన్నాడు. అప్పుడు 19వ వచనం, రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు విను అంటే దావీదు గారు చెప్తున్నారు. అంటే అప్పుడు ఏం చేశాడంటే దావీదు ఇశ్రాయేలు ల్యాండ్ నుంచి, లేదంటే ఇశ్రాయేలు సరిహద్దుల నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతాడు కదా. కొన్నిసార్లు ఫిలిస్టీన్ల దగ్గర తలదాచుకుంటాడు, కొన్నిసార్లు నాహాషు రాజు దగ్గర తలదాచుకుంటాడు. అంటే దేవుడు చెప్పినటువంటి వాగ్దాన భూమిని దాటి పక్కకి వెళ్ళిపోతుంటాడు కొన్నిసార్లు. దాని గురించి మాట్లాడుతున్నాడు. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యం చేసి ఆయనను శాంతపరచవచ్చు దేవుణ్ణి. అయితే నరులైనను నిన్ను ప్రేరేపించిన యెడల యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. వారు ఎవరైతే నన్ను చంపమని నిన్ను ప్రేరేపిస్తున్నారో, ఎవరైతే దావీదు గారిని ఏసే ప్రభువా అని చెప్పి నీ దగ్గరకు వచ్చిన నీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, నీకు సలహాలు ఇస్తున్న గ్యాంగ్, ఆ గ్యాంగ్ గురించి మాట్లాడుతారు. వారు నీవు ఈ దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. అంటే అర్థమైందంటే వాళ్ళు ఎలాగ తయారయ్యారంటేనట, ఈ యెహోవా దేవుడు నిర్దేశించినటువంటి ఈ ల్యాండ్ నుంచి, ఈ వాగ్దాన భూమి నుంచి, ప్రామిస్ ల్యాండ్ నుంచి నన్ను తరిమేశారు కదా, నీ ద్వారా నన్ను తరిమేశారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు వేరే దేవుళ్ళని పూజించుకో, ఆ దేవుడు వద్దులే, మా యావే దేవుడు నీకు వద్దులే, నువ్వు ఆ ఫిలిష్తీయుల దాగోను దేవతను పూజించుకోపో అని ఈ ల్యాండ్ నుంచి నన్ను నెట్టేయటం అంటే వేరే దేవుళ్ళను పూజించుకోమని చెప్పటమే. అర్థమవుతుందా? సౌలా, నీకు ఎవడైతే దావీదుని చంపమని సలహా ఇచ్చాడో వాడు ఎంత పాపాత్ముడు అంటే, నన్ను ఈ సరిహద్దుల నుంచి గెంటేయటం అంటే ఆ దాగోను దేవతను పూజించుకోపోమని, నన్ను ఆ దేవతను పూజించమని చెప్పినట్టే. అంటే ఇశ్రాయేలు ల్యాండ్ విడిచిపెట్టి ఇంకొక ల్యాండ్కి వెళ్తే ఆ దేవతను పూజించినట్టే లెక్క. ఆ రోజుల కల్చర్ అలా ఉండేది. అందుకని దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ల్యాండ్ విడిచిపెట్టాలొద్దురా బాబు అనేవాడు. ఎందుకంటే ల్యాండ్ విడిచిపెట్టి వెళ్ళారంటే మన పవర్స్ అని వేరే దేవుడి యొక్క మతంలోకి వెళ్ళిపోతాయి. అంటే దేవుడు ఏమీ లేడు, కానీ వాళ్ళ కట్టడంలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు చెప్పినట్టు బతకాలి, వాళ్ళు చెప్పినట్టు పూజించాలి, వాళ్ళు చెప్పినట్టు ఉండాలి. అంటే ల్యాండ్ దాటామంటే లా ఆఫ్ ల్యాండ్ మారిపోద్ది. లా ఆఫ్ ల్యాండ్ మారిపోయిందంటే దేవుళ్ళు కూడా మారిపోవాల్సినటువంటి క్లిష్టమైనటువంటి మిడిల్ ఈస్ట్ కల్చర్ అండి అది. మధ్యప్రాచ్యం అనేది చాలా క్లిష్టమైన కల్చర్ అది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి, అనగా నువ్వు వేరే దేవతలను పూజించుకోమని నాతో చెప్పారట. ఎలాగా అంటే దావీదు దగ్గరికి దావీదు వేరే దేవతలను పూజించుకోపో అని చెప్పినట్టు కాదు. యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా వెలివేయుచున్నారు. అంటే దేవుని స్వాస్థ్యంలో ఉండకుండా నన్ను వెళ్ళగొట్టటమే వేరే దేవులను పూజించమని నాతో చెప్పినట్లు లెక్క. అంటే దేవుడికి భూమికి ఎంత కనెక్షన్ ఉండేదో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ ఆ దేవుడి ఏనండి. దేవుడి భూమి అంటాం కదా, ఈ రోజు కూడా మనం చర్చ్ ఆస్తులు అంటాం. మా గుంటూరులో ఎల్ఏఎం ఆస్తులు చాలా ఉంటాయి, అదంతా కూడా చర్చ్ కింద ఉంటాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో దేశాలు ఆయా దేవుళ్ళ పేపర్ల మీదే ఉంటాయి. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అద్దెకున్నారంతే, ఆ దేవుడి దగ్గర బాబు అని అద్దెకుంటున్నట్లు లెక్క అనమాట, అంతే. ఓకేనా?
మీ క్లారిటీ ఇస్తున్నా. ఒక వ్యక్తి పరాయి దేశానికి వెళ్తే ఆ దేశపు దేవుడే అతనికి రక్షణ ఇవ్వాలి. అంటే నిజం ఆ దేవుళ్ళు ఉన్నారని నేను చెప్పట్లేదు, మళ్ళా చెప్తున్నా. ఆ దేశపు దేవుడే రక్షణ ఇవ్వాలంటే వాళ్ళు నిజంగా ఉన్నారని నేను చెప్పట్లా. ఆ రోజున్న కల్చరు, ఆలోచన విధానం అలా ఉండేదని చెప్తున్నా. కాబట్టి ఆ దేశ పద్ధతులు, బలులు ఖచ్చితంగా పాటించాలి. అందుకే దావీదు తనను దేశం నుండి వెళ్ళగొట్టడం అంటే పరాయి దేవతలకు బానిస చేయటమేనా అంతగా బాధపడాల్సి వచ్చింది. ఓకేనా? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉదాహరణకి ఇంకో మాట చెప్తా. భౌగోళిక సరిహద్దులు, దైవిక సరిహద్దులు. ఆ రోజుల్లో దేవుడికి పరిధి ఉండేది, భూమికి పరిధి ఉండేది. అందరూ దేవుళ్ళు కూడా పూర్తి పవర్ కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళ దృష్టిలో, వాళ్ళ రిలీజియన్ లో. ఆ రోజుల్లో దేవుళ్ళ అధికారం కేవలం నిర్దిష్ట భూభాగానికి పరిమితం అని నమ్మేవాళ్ళు. ఇశ్రాయేల్ సరిహద్దు దాటితో యెహోవా అధికారం ఉండదని, అక్కడ వేరే దేవుడి అధికారం ఉంటుందని కూడా భావించేవాళ్ళు. ఉదాహరణకి ఈ రోజు అంటే మనం యెహోవా దేవుని ఈ రోజు మనం ఎలా చూస్తున్నాం? ఈ రోజు మీరు చెప్పండి, యెహోవా దేవుడు అంటే ఈ రోజు మనం ఎలా చూస్తున్నాం? యెహోవా దేవుడే సర్వ ప్రపంచాన్ని సృష్టించాడు, యెహోవా దేవుడే ఈ సమస్త విశ్వానికి, మనం ఇలా నమ్ముతున్నాం కదా. బైబిల్ కూడా ఇలానే చెప్తుంది, కరెక్ట్. బైబిల్ ఇలానే చెప్తుంది, మనం ఇలానే నమ్ముతాం. కానీ మన పితరుల కాలంలో అలా నమ్మేవాళ్ళు కాదు. యెహోవా దేవుడు అంటే ఆ ఇశ్రాయేలు ల్యాండ్ ఏదైతే ఉందో ఆ కొద్దికపాటి దానికి దేవుడు. అందుకని మీరు యుద్ధాలు కూడా చాలా చాకచక్యంగా ఉంటుందండి బైబిల్లో. మీకు చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళు యెహోవా దేవుడిని కూడా ఎలా థింక్ చేసేవాళ్ళో చెప్తాను మీకు. రైట్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నాను కదా, చూడండి. ఇదిగోండి, ఈ సీదోను తూరు మొత్తానికి కూడా బాల్ గాడి దేవుడు. బాల్ గాడ్ అంటే క్రికెట్ బాల్ కాదు, బయలు కానీ బాల్ అంటారులేండి. బాల్ గాడి దేవుడు దేనికి? సీదోనికి, తూర్కి. సిరియా దేశానికి హదదు దేవుడు. అందుకని బెన్ హదదు విన్నారా పేరు? బెన్ హదదు, సిరియా రాజు అయిన బెన్ హదదు మనం వింటుంటాం. బెన్ అంటే కుమారుడు, హదద్ అంటే దేవుడు, అంటే ఆ దేవుడు కుమారుడు అని అర్థం అనమాట. సో హదద్ అనేవాడు సిరియాకి దేవుడు. నెక్స్ట్ అష్టారోతు ఈ ల్యాండ్కి, కెమోషు మొయాబి ల్యాండ్కి, ఇలాగా యెహోవా ఈ ల్యాండ్కి. ఇలాగ వాళ్ళు ఏం చేశారంటే బోర్డర్లు పెట్టేశారండి. ఇదిగోండి, దీనంతటికి కూడా యావే దేవుడు అని పెట్టేశారు. ఆ నెక్స్ట్ ఏం చేశారు? దీనంతటి ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా అష్టారోత్ దేవత. ఆ నెక్స్ట్ ఏం చేశారు? దీనంతటి కూడా కెమోషు దేవుడు, దీనంతటి కూడా హదదు దేవుడు. ఇదిగో ఈ ల్యాండ్ దాటితే హదదు పనిచేయడు, ఈ ల్యాండ్ దాటితే యావే పనిచేయడు వాళ్ళ దృష్టిలో. ఈ ల్యాండ్ దాటితే హష్టారోతు పనిచేయదు. ఈ ల్యాండ్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడికక్కడ సరిహద్దులు ఉంటాయి. ఈ సరిహద్దులో ఇతనే కింగ్, ఈ సరిహద్దుల్లో ఈవిడ కింగ్, ఇతను ఇక్కడ కింగ్, ఇతను ఇక్కడ కింగ్, ఇక్కడ ఇతను కింగ్, ఇక్కడ ఇతను, ఇక్కడేమో ఇతను. ఇలా ఒక్కొక్క ల్యాండ్ ని బోర్డర్స్ గీసి ఆ బోర్డర్స్ లో వాళ్ళే కింగులు, వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ల్యాండ్ దాటితే వాళ్ళు పనిచేయరు. ఇలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఆ రోజు మిడిల్ ఈస్ట్ కల్చర్ లో మనకు ఉండేది. ఆ రోజు మతం అన్నమాట ఇది. బైబిల్లోని చాలా వచనాలు కూడా ఈ బిలీఫ్ తో ముడిపడి ఉంటాయి. ఇదిగోండి, మీకు కొన్ని బాబిలోనియన్ ఇన్స్క్రిప్షన్స్ చూపిస్తున్నానండి. కుదుర్రు ఫర్ సిటీ మార్దూక్ అంటారండి వీటిని. కుదుర్రు శాసనాలు అంటారు. ఇప్పటికీ మీరు గూగుల్ చేసుకోండి, KUDDURU, కుదుర్రు RRU, కుదుర్రు అని కొట్టండి, ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి. ఇదంతా కూడా బౌండరీ స్టోన్స్. ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలం దగ్గర ఈ స్టోన్స్ పెట్టేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అండి నేను ఇస్తుంది ఇక్కడ. ఇదంతా కూడా బాబిలోనియన్ బౌండరీ స్టోన్ అనమాట. అంటే పొలం దగ్గర ఈ స్టోన్ పెడతారు. ఈ పొలానికి ఈ దేవత కాపలా, ఒక్కొక్క పొలానికి ఒక్కొక్క దేవత కాపలా. ఆ పొలాన్ని ఎవడైనా ఆక్రమిస్తే ఆ దేవత యొక్క శాపం ఆ వ్యక్తి మీదకి వస్తుంది. నెక్స్ట్ కుదుర్రు సిట్టి మార్దూక్ అంటారు. ఇక్కడ ఒక సర్పం లాగా ఉంది చూసారా? ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక చంద్రుడు, ఇక్కడ మీకు చంద్రుడు కనపడుతున్నాడు చూడండి, చంద్రుడు. ఇక్కడేమో సూర్యుడు కనపడుతున్నాడు, నక్షత్రాలు. అర్థమవుతుందా? ఇక్కడేమో చిన్న సర్పం లాగా. ఇది కూడా ఏంటంటే బౌండరీ స్టోన్. ఆ బౌండరీలో పాతేస్తారు. ఈ బౌండరీని పలానా దేవత రక్షిస్తుంది. దీన్ని ఎవడైనా ఆక్యుపై చేసుకుంటే ఆ దేవత శాపం వస్తుంది. మళ్ళీ పక్క బౌండరీకి వెళ్తే ఆ దేవత ఏం చేయలేదు. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడానండి ఫిజికల్ గా మనకు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లో దొరికి బైబిల్ కి మ్యాచ్ అవుతున్నాయి. రైట్. ఇదిగోండి, ఇక్కడ కూడా చూడండి, చంద్రుడు. ఆ రోజుల్లో సిన్ అనేటువంటి చంద్రదేవుడు చాలా ఫేమస్. ఇక్కడ నక్షత్రాలు, సూర్యుడు, చూసారా? స్టోన్స్ మీద ఆయా దేవుళ్ళను చెక్కి పాతి పెట్టేవాళ్ళు. ఆయా దేవుళ్ళు ఆయా పొలాలకి, ఆయా దేవుళ్ళు ఆయా దేశాలకి రక్షణ కవచాలుగా ఉండేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో మతం, ఆ రోజుల్లో రిలీజియన్ అలాగా ఒక్కొక్కటి బుర్రలో అలా ఉండేది, అలాంటి థాట్స్ లో ఉండేవాడు ఆ రోజుల్లో. రైట్. ఇదిగోండి, ఆ రోజు దేవుణ్ణి
సర్వవ్యాపకుడుగా కంటే కూడా ప్రాంతీయ టెరిటోరియల్ లార్డ్గా చూసేవాళ్ళు. అంటే అందరి సమస్త విశ్వాన్ని సృష్టించాడు దేవుడు అనే కాన్సెప్ట్ అస్సలు ఎవ్వరికి ఉండేది కాదు. అలాంటి కాన్సెప్ట్ ఒక ఇశ్రాయేలుకి మాత్రమే ఉంది. కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే ఈ సర్వ ప్రపంచాన్ని ఒక్క దేవుడే సృష్టించాడు. ఇంక్లూడింగ్ మొయాబీయులు కూడా వాళ్ళ దేవత ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించింది అన్నమాట. ఇంక్లూడింగ్ అమ్మోనీయులు కూడా వాళ్ళ దేవత ఈ సర్వాన్ని సృష్టించింది అన్నమాట. అలాంటిది మా దేవత గొప్పండి, ఎవరు సృష్టిస్తే మాకు ఎందుకు అనుకునే వాళ్ళు అన్నమాట. సో ఆనాడు దేవుణ్ణి సర్వవ్యాపకుడు అంటే ఓమ్ని ప్రెసెంట్ గా కంటే కూడా ఒక టెరిటోరియల్ లార్డ్ గా ఆ యొక్క దేశానికి హెడ్ గా చూసేవాళ్ళు. ఇంకొకటి, భూమి సరిహద్దులు నిర్ణయించేది ఆ దేవుడే. ఒకవేళ ఎవరైనా సరిహద్దులు జరిగితే వారు దేవుని శాపానికి గురవుతారని నమ్మేవారు. మతం ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖలా పనిచేసేది. ఒక రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ ఉండేది కదా, అలా దేవుడి స్టాంప్ ఉండేది అనమాట ఆ ల్యాండ్స్ మీద. అందుకనే భూమిని దేవుని విడదీయలేము ఆ రోజుల్లో విడదీయలేము. రూతమ్మ చేసిన సాహసం మనకి ఇక్కడే. రూతమ్మ నీ దేవుడే నా దేవుడు అని అంటం ద్వారా ఏం తెలియజేస్తుందంటే మొయాబీయురాలకు ఉండాల్సిన అన్ని హక్కులు ఆ తల్లికి పోయింది. రూతమ్మ ఎందుకు గొప్పదంటే, రూతమ్మ ఎందుకు మెసియానిక్ జీవనాజంలో తల్లిగా ఉందంటే ఆ రోజు ఆవిడ అన్ని హక్కులు కోల్పోయింది పాపం ఆ తల్లి. ఓకేనా, అన్ని హక్కులు కోల్పోయింది. ఈ వివరించవచ్చు కానీ ఇంకా చాలాగా మనకున్న టైంలో ఎక్కువ మనం కవర్ చేయాలి కదండి. అందుకని కొన్ని సార్లు నేను వివరించట్లేదు. ముందు మనం పాయింట్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇలాగా మీకు నేను నా మ్యాప్ పాయింట్ వేయించా కదా 7 రకాల జాతులు. వాళ్ళలో పైన హిటైట్స్ ఉంటారు. ఏమండి, హిత్తీలు అంటే సామాన్యులు కాదండి. మీరు హిత్తీలను తక్కువ అంచనా వేయమాకండి. ఏదో గిర్గాషీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఆ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో వీళ్ళు ఒకలా అస్సలు అనుకోకండి. హిత్తీయులు టెక్నాలజీలో ఆ రోజు సెకండ్ సూపర్ పవర్. ఈజిప్ట్ తర్వాత సెకండ్ సూపర్ పవర్ హిటైట్స్. అర్థమవుతుందా? ఈరోజు తుర్కీ ఉంది కదా, ఈరోజు టర్కీ ఉంది కదా, ఈ టర్కీ అనటోలియా ల్యాండ్ మొత్తం నాలే పరిపాలించారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ చాలా విపరీతంగా ఉండింది. మీకు స్కిల్స్ అని ఒక పాఠం వస్తుంది, నైపుణ్యత అని ఒక పాఠం వస్తుంది. ఆ పాఠంలో వీళ్ళు ఎంత టెక్నాలజీ కలిగిన వాళ్ళు ఆ రోజులు, వీళ్ళంటే ఎంత భయమో ఆ రోజు మీకు చెప్తాను నేను. అలాంటి హిటైట్ల నమ్మకం ప్రకారంగా భూమి మనుషులది కాదు, భూమికి అసలైన యజమానుల దేవుడు అధోలోక దేవతలు. అంటే ఈ భూమి వాళ్ళ మతంలో ఏంటంటే ఈ భూమి అసలు మనుషులది కాదు, దేవుడు మనకు అద్దెకొండమని ఇచ్చాడనే కాన్సెప్ట్ లో ఉంటారు. అటు ఇటుగా కొంత జుడాయిజం కల్చర్ కూడా ఇది సింక్ అవుతుంది కొన్నిసార్లు. ఒకరి భూమిలో అనుమతి లేకుండా ఇల్లు కడితే అది ఎలాగైతే నేరమో, దేవతల అనుమతి లేకుండా కూడా ఇల్లు కట్టకూడదు. ఇప్పుడు నా పొలంలో మీరు ఇల్లు కడితే నేరం కదా, అలానే దేవుడి యొక్క భూమిలో ఇల్లు కడతాం కూడా నేరం. అందుకనే ఆ దేవుడిని శాంతింపజేయడానికి వీళ్ళు కొన్ని చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే ఇదిగోండి, ఇలాగా తేనె పాలు కలిపి ఒక గుంట తవ్వి ఆ గుంట్లో ఈ తేనెని పాలుని పోసి రాగి చెంబులు రాగి వస్తువులు దానిలో వేసి అది పునాదిగా చేసుకుని అక్కడ ఇల్లు కట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ దేవతను పర్మిషన్ అడుగుతున్నాడు. అమ్మ ఓ దేవత మాకు పర్మిషన్ ఇరాదు అని చెప్పి లంచం ఇచ్చి పర్మిషన్ అడిగినట్టుగా అనమాట. హిత్తీలు అలాంటి పనులు చేసేవాళ్ళు భూములు కట్టేటప్పుడు. నిర్మాణాలు ఇదిగోండి, హిటైట్ భాషలో దీన్ని అబి అంటారు. దేన్ని, ఈ గుంట తీశారు చూసారు ఇక్కడ, ఈ గుంట తీశారు కదా, ఇక్కడ పాలు తేనె పోస్తున్నారు కదా, ఈ గుంటని వాళ్ళ అబ్బి అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ గుంటని అలా ఈ చాలా ఉన్నాయి. మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు కావాలనుకుంటే. ఇది ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా బాగుంటుంది, మీకు కూడా చదువుకోవటానికి కూడా వీలైతే. రైట్, సో హిటైట్ల నమ్మకం అనమాట. హిటైట్లు ఏంటంటే యానిమిజం కలిగిన వాళ్ళు. అంటే ఏంటి, కొండలకు ఒక ఆత్మ, నదులకు ఒక ఆత్మ, భూమికి ఒక ఆత్మ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మ ఉంది అని నమ్మేటువంటి క్యారెక్టర్స్ అనమాట అవి. సో చాలా బలవంతులు అనమాట వాళ్ళు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, యావే దేవుడిని కూడా ప్రాంతీయ దేవుడుగానే చూసేవాళ్ళు ఆ రోజు అని చెప్పా కదా. దానికి ఒక బిబ్లికల్ ఉదాహరణ చెప్తున్నా మీకు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 28. రాజుల మొదటి గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ నెంబర్ 20 వర్స్ నెంబర్ 28. ఇక్కడ మన క్లియర్ గా ఏముందంటే, సిరియనుడు అంటే హదదు గాని నమ్ముతారు కదా సిరియన్లు పైన, సిరియా హదదు దేవుని నమ్ముతారే. ఈ సిరియన్లో యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందరు. వాళ్ళు ఏమనుకునే వాళ్ళట, ఒరే యావే దేవుడు కొండల మీద పోటుగాడురా, లోయల్లో యుద్ధం అంటే యావే దేవుడు వల్ల కాదురా అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇశ్రాయేలీలు లోయల్లో చాలాసార్లు ఓడిపోయారు. లోయల్లో యుద్ధాలు చేసినప్పుడు ఇశ్రాయేలీ చాలాసార్లు ఓడిపోయారు న్యాయాధిపతుల గ్రంథాల్లో. ఎందుకు ఓడిపోయారు అని అంటే, వీడు పాపం చేయటం మూలాన దేవుడు ఓడగొట్టాడు. కానీ వాళ్ళకి అలా అర్థం కాలేదు. అది లోయల్లో వీళ్ళు గెలవలేరు. ఇప్పుడు కొంతమంది క్రికెటర్స్ ఉంటారు, వాళ్ళు యార్కర్ వేస్తే ఆడలేరు, వాళ్ళు అవుట్ అయిపోతారు. కొంతమంది ఫుల్ టాస్ అయితే అవుట్ అయిపోతారు. కొన్నిసార్లు కొంతమంది స్పీడ్ గా మీడియం రేంజ్ ప్లాన్ చేస్తే స్పింగ్ చేస్తే కొంతమంది అవుట్ అవుతారు. అలానే
ఇశ్రాయేలీయుల దేవుడికి లోయల్లో ఆడతాం రాదురా మ్యాచ్, ఆయన కొండల్లో మ్యాచ్ బాగా ఆడతాడు అనుకునే వాళ్ళు అనమాట. టాక్ ఉండేది అనమాట ఆ రోజుల్లో. సిరియనులు యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదని అనుకునే వాళ్ళంట ఆ రోజుల్లో. వాళ్ళ థింకింగ్స్ అలా ఉండే. అంటే సిరియన్ల అంచనా ఏంటంటే యెహోవా కేవలం పర్వత ప్రాంతాలకు పరిమితమైన దేవుడు, ఆయన అధికారం లోయలలో లేదా మైనాదాలలో చల్లదని వారు తప్పుగా లెక్కగట్టారు. ఎందుకు కొండలకే దేవుడు అన్నారు మరి? ఎందుకు కొండలకే దేవుడు అన్నారంటే వీళ్ళు కొండల మీద చాలా యుద్ధాలు గెలిచారు. ఎలా? రెఫిదీం దగ్గర మోసే కొండపైకి ఎక్కి ఇలా కర్ర పట్టుకోగానే యుద్ధం గెలుస్తారు. ఏలియా బయలు దేవతలందరినీ కొండపైన ఓడిస్తాడు. ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద వచ్చింది కదా. ఇలా ఎక్కడ చూసినా కొండలు ఉంటాయి యావే దేవుడు చుట్టూ. ఇదిగోండి ఎలా అని నమ్మేవాళ్ళు, యెహోవా కొండలకే దేవుడు. ఇదిగో చూసారా ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఈ కొండలకే యెహోవా దేవుడు. అందుకని ఆ రోజుల్లో మందసం కూడా కొండల మీద పెట్టేవాళ్ళు. మందసం కూడా. సో యావే దేవుడు కొండలకే దేవుడు. ఇదిగో ఇలాంటి వ్యాలీస్ లో ఆయన యుద్ధం చేయాలంటే ఆయన వల్ల కదా ఆయన ఓడిపోతాడు అని వాళ్ళ దేవుళ్ళ లాంటి ఒక దేవుడు కానీ యావేని భావించింది ఆ రోజు మతం. రైట్, ఓకేనా? దీన్ని టెరిటోరియల్ హెనోథియిజం అంటారండి. ఈ కాన్సెప్ట్ ని ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్ ని టెరిటోరియల్ హెనోథియిజం అంటారనమాట. ఇక్కడ మీకు రాస్తున్నాను చూడండి, టెరిటోరియల్ హెనోథియిజం అంటే సరిహద్దుల దైవత్వం. తెలుగులో చెప్పాలంటే సరిహద్దుల దైవత్వం. అంటే ఒక దేవుడు ఒక నిర్దిష్ట ప్రాంతానికి దేవుడు. ఇది టెరిటోరియల్ హెనోథియిజం అనే మతం అనమాట. ఆ మతం అందరిలో కూడా ఆ థాట్స్ ఉండేవి అనమాట. రైట్, ఇక్కడ దాకా మనకి యావే దేవుడు గురించి మతాల గురించి అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క తెగ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న మనం మ్యాప్స్ చూసాం కదా. నిన్న మనం ఏమేమి చూసాం? నిన్న మనం 7 ట్రైబ్స్ కి సంబంధించినటువంటి మ్యాప్ పాయింట్ చూసాం. ఇదిగోండి నిన్న మనం ఈ మ్యాప్ పాయింట్ లో ఎవరెవరిని టచ్ చేసామా మనం నిన్న చాలా మంది హోంవర్క్ బాగా చేశారు. కానీ రాత్రిపూట బ్యాచ్ వాళ్ళకి టైం లేదు. నేను ఈ రోజు ఎందుకు హోంవర్క్ చూపించలేదంటే మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి నిన్న పొద్దున టాస్క్ ఇచ్చా, వాళ్ళకి నిన్న సాయంత్రం దాకా టైం ఉంది. పాపం రాత్రిపూట బ్యాచ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర టైం లేదు. క్లాస్ అయిపోయేటప్పటికి నేను రాత్రి 10 అయిపోయింది. కాబట్టి నేను ఈ సోమవారం నుంచి జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా శనివారం వీక్లీ ఒక 1 డే పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆయా డేస్ లో ఆయా వర్కులు హోంవర్క్లు ఎవరు బాగా చేశారో ఇస్తా. ఓకేనా? రైట్, ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ ట్రైబ్స్ అన్నిటిని కూడా మనం ఈరోజు ఆలోచిద్దాం. హివీలు యొక్క థాట్స్ ఎలా ఉండే, తర్వాత కనానియల్ థాట్స్, పెరిజియల్ థాట్స్, జెరూసలేం, యెబూసియల్ థాట్స్, ఫిలిస్టియల్ థాట్స్, అమోరియల్ థాట్స్. ఇక్కడ అమోరియలు ఉన్నారు చూడండి, అమోరియలు. ఇప్పుడు మనం అమోరియల్ థాట్ లో చూడబోతున్నాం ఇప్పుడు మనం. తర్వాత హిత్తియుల థాట్స్, ఆ తర్వాత ఇడోమైట్స్ థాట్స్, అమ్మోనైట్స్ థాట్స్, హిటైట్స్ థాట్స్, గిర్గాషైట్స్ థాట్స్, ఫినిషియన్ థాట్స్. వీళ్ళందరూ మతాలు ఎలా ఉండే, వాళ్ళ థాట్స్ ఎలా ఉండే, ఇది మీకు అర్థమైతేనే బైబిల్లో చాలా సందర్భాలు అన్లాక్ అవుతాయి. ఇప్పుడు మీకు అన్లాక్ అవుతాయి చూడండి. ఇప్పుడు నేను మీ చేత అన్లాక్ చేపిస్తా కొన్ని కాంటెక్స్ట్ బైబిల్లో. రైట్, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే మతం దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, జాగ్రత్తగా వినండి సుమా. నేను మ్యాక్సిమం మీకు అర్థం కావడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నాను. అమోరీయులు అనగా అమోరీ అనే పదం నుంచి వచ్చింది, లేదంటే అమీర్ అనేటువంటి పదం నుంచి వచ్చిందని చాలా మంది చరిత్రకారులు, లింగ్విస్టిక్స్ ముఖ్యంగా, ఎందుకంటే ఏ పదం ఏ భాష నుంచి వచ్చిందో చెప్పాలంటే లింగ్విస్టిక్ సైంటిస్టులే చెప్పాలి. ఆర్కియాలజిస్ట్, హిస్టోరియన్స్, లింగ్విస్టిక్ సైంటిస్టులు ఉంటారు. లింగ్విస్టిక్స్ అంటే భాష, ఆ భాషోత్పత్తి శాస్త్రవేత్తలు అన్నమాట వీళ్ళు. వాళ్ళు చెప్పాలి. వాళ్ళ ప్రకారంగా ఏంటంటే ఆమీర్ అనేటువంటి పదం నుంచి వచ్చిందని వాళ్ళు నమ్ముతారు. ఆమీర్ అంటే అర్థం ఏంటంటే చాలా ఉన్నతమైన వాళ్ళు, చాలా ఎత్తైన వాళ్ళు, చాలా పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆమీర్ అని పిలుస్తారనమాట. దీనికి ఫిజికల్ గా కూడా ఎత్తైన వారు లేదా పర్వత నివాసులు. అంటే ఒక్కొక్క పదం ఆవిర్భావానికి ఒక్కొక్క రీజన్ ఉంటది కదా. ఇప్పుడు తెలంగాణలో మెదక్ అని ఉంది. మెదక్ అంటే మెతుకు, మనం తినే మెతుకు ఉంది కదా, తిండి మెతుకులు. మెతుకు అనే దాని నుంచి మెదక్ వచ్చింది. మా గుంటూరు ఉంది, గుంటలు. ఆ రోజుల్లో కొలనులు ఎక్కువ ఉండే, కొలనులు గుంట అనేవాళ్ళు. సో కొలనులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి గుంటూరు అన్నారు. అలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరులాగా అమోరీలు అనే పేరు అమీర్ అనేటువంటి శబ్దం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే పర్వతాల్లో ఉండేవాళ్ళు. అదే సమయంలో చాలా ఎత్తుగా కూడా ఉంటారనమాట. పర్వతాల పైన ఉంటారు, పర్వతాల్లాగా ఉంటారు అన్నమాట వీళ్ళు రెండు. దీనికి ఉదాహరణ ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడేముంది? దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, సింధూర వృక్షం అంత బలము గల వారు నాకు అమోరీయులు అని ఉన్నారు. చూసారు ఇక్కడ. అమోరీయులు ఎలాంటి వాళ్ళట? వృక్షాలంత ఎత్తుగా ఉంటారంట. అంటే అంత ఎత్తుగా ఉంటారు కాబట్టి అమీర్ అన్నారు. ఆ అమీర్ కాస్త అమోరీలుగా మారింది అనమాట. నెక్స్ట్ నెంబర్స్ లో కూడా వీళ్ళని చూసి భయపడతారనమాట. నెంబర్స్ లో అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించేవారు, హిత్తీలు, యెబూసీలు, అది అమోరీయులు అనే పేరు చూసారా? అమోరీయుల కొండ
అమోరీయులు కొండ దేశంలో నివసించేవారు, అంటే కొండల పైన ఉంటారు, ఎత్తైన ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే వాళ్ళు వీళ్ళు కూడా ఎత్తుగా ఉంటారు కాబట్టి రెండిటికి సెట్టేటట్టుగా అమోరీయులు అని పేరు పెట్టారన్నమాట. సో కనానీయులు సముద్రాల దగ్గర ఉంటారు, ఇది బిబ్లికల్ రెఫరెన్స్ అనమాట. చెప్పాను కదా నేను, అమోరీయులు అనేది ఒక జాతికే కాదు మిడిల్ ఈస్ట్ లోని అనేక మందికి ఉపయోగించే పదం. అందుకని నేను అబ్రహాం గారి దగ్గర బలిచ్చిన దగ్గర కూడా అమోరీయుల అక్రమం పూర్తవాలంటారు, కనానీయులని అండవు. ఎందుకు కనానీయులని అండు, ఎందుకు అమోరీయులు అంటారు, కనానీయుల అక్రమం అని ఎందుకు అనలేసారంటే సింపుల్ లాజిక్. కనానీయులు అనే పదం కొన్నిసార్లు కొన్ని స్పెసిఫిక్ ట్రైబ్స్ కు మాత్రమే ఉండే పదం. ఇప్పుడు ఆంధ్రావాడు అన్నాం అనుకోండి, అది కేవలం ఆంధ్ర వాళ్ళకే. కానీ నేను నిన్న చెప్పాను చూసారా, మద్రాసి అన్నారంటే టోటల్ సౌత్ ఇండియాకి వర్తించింది. దేవుడు ఇక్కడ ఈ 7 తెగల గురించి చెప్పాలనుకున్నాడు కాబట్టి 7 తెగల్ని ఒక పదంతో చెప్పాలంటే అది అమోరీయులు అనే పదం మెరుగైన పదం. కనానీయులు కూడా అని అంటారు, కానీ హిత్తీయులు అని కూడా అంటారండి కొన్నిసార్లు. కానీ ఈ 2-3 పదాలు ఉన్నాయి, అది ఇంటర్చేంజబుల్ గా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. కాసేపు వీళ్ళు అంటారు, ఇప్పుడు మనం ఉన్న సౌత్ ఇండియాని కాసేపు మద్రాసి అంటారు, కాసేపు సౌత్ ఇండియా వాళ్ళు అంటారు, అలాగా డిఫరెంట్ అనమాట వీళ్ళు. సో ఆ రోజుల్లో అమోరీ అనే పదం అనేక మంది మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ట్రైబ్స్ కి, అటు యూప్రటీస్ మొదలుకొని ఇటు మధ్యధరా వరకు అనేక మంది తెగలకు ఉపయోగించినటువంటి పదం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను ఆ హమ్మురాబి కూడా అమోరీయుడుగానే పిలువబడ్డాడు, అక్కడెక్కడ ఉండేటువంటి హమ్మురాబి. నెక్స్ట్ పెరిజ్జీలు, బైబిల్లో మీకు కనిపించేటువంటి నెక్స్ట్ ట్రైబ్ ఎవరంటే పెరిజ్జీలు. రైట్, పెరిజ్జీ అంటే అర్థం ఏంటంటే కోటలు లేని గ్రామవాసి. వీళ్ళకి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం, వీళ్ళకి చుట్టూరు గోడలు కట్టుకుని ఉండాలంటే వీళ్ళు ఉండరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇంట్లో శుభ్రంగా పడుకోరంటే పడుకోరు, బయటికి రావాలి, మంచం వేయాలి, పడుకోవాలి, అదే వాళ్ళకి హ్యాపీ. కొంతమంది నేను అనకూడదు కానీ ఇంట్లో బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ పోరు, సిమ్ పట్టుకొని బజారుకు పోతారు, ఎందుకంటే వాళ్ళకి అదొక హ్యాపీ. అర్థమైందా? పెరెజ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇదిగోండి, ఇది హిబ్రూ పదం అండి. పెరాజీ అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే కోటలు లేని గ్రామ నివాసులు. వీళ్ళకి కోటలు పెడితే ఏదో ఇరికిచ్చినట్టుగా బంధించినట్టు ఉంటది, వీళ్ళకి ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కూడా పల్లెటూరు జనాలు, వీళ్ళు సిటీ వాళ్ళు కాదు, పల్లెటూరు వాళ్ళు వీళ్ళందరూ. సో పల్లెటూరు వాళ్ళు కదా, వీళ్ళంతా కూడా ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే గొర్రెలు వాళ్ళకి ఎక్కువగా డొమెస్టికేట్ అనమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే పశు పోషణ. సో చిన్న గోడలు ఉంటే ఏంటంటే ఇరుక్కున్నట్టు ఉంటది అని చెప్పి విశాలంగా కొండల పైన ఉంటారు అనమాట. ఇది ఇలాగా మీకు చెప్తున్నాను కదా, ఇలాగా వీళ్ళకి చుట్టూరు ఒక బార్డర్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు చుట్టూరు ఇలాగా ఒక బార్డర్ లో ఏమి ఉండరు, యెరూషలేం ఉన్నట్టే వాళ్ళకి ఇరికిచ్చినట్టు ఉండదు. అందుకని పెరాజీ అనేటువంటి హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే గోడలు లేని వాళ్ళు, ఫోర్ట్స్ కోటలు లేని వాళ్ళు అని అర్థం. పెరజ్జీలు అంటే పల్లెటూరు, కటిక పల్లెటూరు అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, బైబిల్లో పెరజ్జీలు వచ్చారంటే కటిక పల్లెటూరు. వీళ్ళ దగ్గర పెద్ద టెక్నాలజీ ఉండి చావదు, వీళ్ళతో పెద్ద డేంజర్ కూడా ఏమీ కాదు, కానీ కల్చర్ మంచిది కాదు. మనుషులు పెద్ద టెక్నాలజీ కలిగిన వాళ్ళు కాదులే కానీ అలా పడుంటారు అంతే. కొన్ని దేశాలు ఉంటాయి టెక్నాలజీలో వెనకుంటాయి కానీ క్రూరత్వంలో ముందుంటాయి కదా, ఆ టైప్ అనమాట. సో పెరజీ అనేటువంటి పదానికి అయితే కోటలు లేని వాళ్ళు అని రాసుకోండి. ఇదంతా ఆ తెగల గురించి మీకు తెలియాలి. నెక్స్ట్ ఇదిగోండి, అయిపోయింది కదా హివీలు. నెక్స్ట్ మనకి హివీలు. ఇప్పుడు మతం ఎంత కీ రోల్ పోషిస్తుందో చెప్తా మీకు. మతం అర్థం కాకపోతే బైబిల్లో సందర్భం అర్థం కాదంటానికి ఒక ప్రధాన ఉదాహరణ ఇప్పుడు మీకు చూపిస్తా, ఎలా అన్లాక్ అయితే చూడండి. ఇక్కడ మనకి హివీలు ఉన్నారు కదా, ఈ హివ్వీయులు అంట. బైబిల్లో గిర్గాషీలు అన్నా కానీ మళ్ళీ హివ్వీలే. హురైన్లు అన్నా వాళ్ళు హివ్వీయులు కూడా హురైన్ల నుంచి వచ్చిన వాళ్ళే. గిర్గాషీలన్నా, హివ్వీయులన్నా, హురైన్లన్నా వీళ్ళందరూ ఒకటేనండి, పేర్లు వేరు. ఇప్పుడు కొన్నిసార్లు చౌదరీస్ అంటాం, కొన్నిసార్లు కమ్మోళ్ళు అంటాం, కొన్నిసార్లు నాయుళ్ళు అంటాం, కొన్నిసార్లు కాపోళ్ళు అంటాం. అలాగే కులానికి 2 పేర్లు ఉన్నట్టుగా వీళ్ళకి 2 పేర్లు ఉంటాయి. హురైన్లన్నా, హివ్వీయులన్నా, గిర్గాషీలన్నా ఒకటే. ఓకేనా? దీనికి అరమాయిక్ లేదా అరబిక్ పద హయ్యా అంటారండి. హయ్యా అంటే ఏదంటే ఎగ్జిస్టింగ్, కలిగి ఉండటం అనేటువంటి అర్థం ఉంది. మరొక అర్థం కూడా ఉంటుంది, హయ్యా అంటారు. హయ్యా అంటే ఎగ్జిస్టింగ్, హయ్యా అంటే అర్థం ఏంటంటే సర్పం, పాము అరబిక్ లో. సో పాము లాంటి వారు అని అర్థం అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే హివ్వీలు అంటే అర్థం ఏంటంటే పాము లాంటి వాళ్ళు. ఎందుకు వాళ్ళకి ఆ పేరు పెట్టారు, ఎందుకు ఆ ట్రైబ్ వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారంటే దీనికి అసలు కారణం ఒకటి ఉంది, చదువుదాం, మనం మాట్లాడుకుందాం. వీళ్ళు పాములని గ్రామ రక్షకులుగా పెంచి వాటిని పాలు, రక్తం, నైవేద్యం ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు పాములను ఎక్కువ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక సందర్భం చూపిస్తా, వీళ్ళకి ఎందుకు పాము లాంటి వాళ్ళని పేరు పెట్టారు మీకు అర్థమైంది. బైబిల్లో కొన్ని సందర్భాలు మీకు అన్లాక్ అవుతాయి. రైట్, హివీలు కదా, మీకు ఒక సందర్భం గుర్తుందా బైబిల్లో?
గిబియోనీలు, క్షమించండి, గిర్గాషీలు అంట కంటే కూడా ఇంత గిర్గాషీలు అనే పదం పెట్టాను కదా, గిబియోనీలు అని పెట్టుకోండి మీరు అక్కడ. గిర్గాషీలు అంట కంటే కూడా గిబియోనీలు, గిబి అనేది ఒక ఊరు, గిబియోనీలు, నెక్స్ట్ హిబీలు, హురైన్లు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. రైట్, చిన్న కరెక్షన్ ఇందా అక్కడ దానికి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 3 నుంచి 15 వచనాలు చదవండి. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ నెంబర్ 9 వెర్స్ నెంబర్ 3 to 15. మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనకి గిబియోను నివాసులు కనపడుతుంటారు. ఇక్కడ ఎవరు? గిబియోను నివాసులు కనపడుతుంటారు. గిబియోన్ అనే ఊరికి చెందిన వాళ్ళు కనపడుతుంటారు ఇక్కడ. రైట్, వీళ్ళు ఏం చేశారంటే కపటోపాయము చేసి రాయబారుల మన వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధలు తీసుకొని వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే పైన డ్రెస్సులన్నీ మార్చేసి మంచి మంచి డ్రెస్సులన్నీ తీసేసి చినిగిపోయి అతుకులేసిన లారీ డ్రైవర్లు ఉపయోగించేటువంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళ ఒంటెలకు కూడా, వాళ్ళ గాడిదలు తీసుకొచ్చారు, గాడిదలకు కూడా పాత గోని పట్టలు కట్టేసి ఏమెరగని అమాయకుల్లాగా వచ్చారండి. ఎక్కడికి? యెహోషువ దగ్గరికి. ఇది మీరు సాధారణంగా బైబిల్ చదివితే మీకు ఎలా ఉంటుంది అంటే, పాపం యెహోషువ గారిని మోసం చేశారండి, పాపం నిజంగా భలే తెలివిగల్లోనండి బాబు వీళ్ళు అనుకుంటారు. కానీ అలా కాదు. ఇక్కడే మతం కీ రోల్ పోషిస్తుంది మనకి. ఇదిగో ఈ ప్లాన్ వెనక రిలీజియన్ ఉంది. ఈ ప్లాన్ వెనక మతం దాగుంది. ఏంటి మతం అంటే, ఇప్పుడు మీరు చదవండి ఇక్కడ, పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని వచ్చి అని ఉంది కదా. వాళ్ళనే హివ్వీలు అన్నాడు చూడండి. ఇక్కడ వాళ్ళని ఏమన్నాడు? ఇశ్రాయేలీలు మీరు మా మధ్య నివసించుతున్నారేమో, మేము మీతో ఎలాగున నిబంధము చేయుదునని ఆ హివ్వీలతో అన్నాడు. హివ్వీలు అంటే హివ్వీయులు గిబియోను వాసులు ఒకటే. గిబియోనీయులు అనేది ఒక సిటీ పేరు, హివ్వీలు అనేది ట్రైబ్ పేరు. ఇప్పుడు ఆంధ్ర అది నా జాతి, గుంటూరు అది నా ఊరు, అలాగా గిబియోన్ ఊరు, హివ్వీ జాతి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేశారు? మనకి సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటేనండి, పాత బట్టలు వేసుకొని వచ్చారు. రైట్, పాత చెప్పులు వేసుకొని వచ్చారు. రైట్, ఇంకేం వేసుకొని వచ్చారు? మాసికలతో కూడినటువంటివి వేసుకొని వచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి పాత అనే పదం కనపడుతుంది చూడండి, పాత. వీళ్ళు ఈ థాట్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ మతం నుంచి వచ్చింది అనమాట. థాట్ వాళ్ళ మతం. ఎందుకంటే మీకు హివ్వీల మీద ఇదిగోండి ఇలా వచ్చారండి వాళ్ళు, ఇలా వచ్చారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉన్నారో చూసారా? పాత బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, ఇదిగోండి అతుకులు మారి బట్టలు వేసుకొని, చినిగిపోయిన చెప్పులు వేసుకొని, చినిగిపోయిన పాత సంచులు గాడిదలకు తగిలించి, చినిగిపోయిన సిద్ధలు తీసుకొని, అంతా కూడా చినిగిపోయిన ఎవరాలన్నమాట. కమల్ హాసన్ అంటారు కదా, అలాగనమాట. మనకి ఇక్కడ కరెంట్ పోయింది. ఒకవేళ నేను పెద్ద కనపడకపోవచ్చు, నేను లాడ్జ్ లో ఉన్నాను కదండి, ఒక్క రోజు ఒక్కో చోట ఉంటా కదా నేను. అలాగా వీళ్ళు వేసుకొని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చారనమాట. ఇక్కడ అర్థమవుతుందా? ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చారు. వీళ్ళ మీద ముఖ్యంగా అండి మిడిల్ ఈస్ట్ మీద పరిశోధన చేసిన ఒక మహానుభావుడు ఉన్నాడండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బేసికల్ గా అతను నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇదిగోండి ఇతనే ఈఏ స్పైజర్ అంటారనమాట. ఎఫ్రాయిం ఎవిగ్దోర్ స్పైజర్ ఇతని పేరు. ఎఫ్రాయిం ఎవిగ్దోర్ స్పైజర్. ఈ ఎఫ్రాయిం ఎవిగ్దోర్ స్పైజర్ ఎవరైతే ఉన్నాడో ఇతను న్యూజీ టాబ్లెట్ల మీద ఇతను కొట్టిన నిపుణుడు ఎవడు లేడు. మనకి బైబిల్ చదవటానికి అమెర్నా లెటర్స్ ఒకటి, న్యూజీ టాబ్లెట్లు ఒకటి, ఉగారిట్ ఒకటి, ఈ 3 మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి న్యూజీ టాబ్లెట్ల మీద మొనగాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ రోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఎవరంటే ఇదిగోండి ఇతనే, ఈఏ స్పైజర్ అని అంటారు అన్నమాట. ఇతన్ని ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఎఫ్రాయిం ఎవిగ్దోర్ స్పైజర్ 1902లో పుట్టాడు, 1965లో చనిపోయాడు. నాది ఆర్కియాలజీకి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి నేను ఆర్కియాలజీ కదా, సో నాకు ఇతను ఎక్కువ కనెక్ట్ అవుతాడు అనమాట మీకంటే. ఎందుకంటే అతని శ్రమ నాకు బాగా తెలుసు. ఒక ఆర్కియాలజీకి సంబంధించిన వ్యక్తిగా ఎంత కష్టమో ఆ ఫీల్డ్ వర్క్ అనేది నాకు బాగా తెలుసు. సో ఇతను కూడా ఆ ఫీల్డ్ వర్క్ బాగా చెందినవాడు అనమాట.
ఇతను వరల్డ్ రినోడ్ అసీరియాలజిస్ట్ అండి. అసీరియాలజిస్ట్ అంటే అషూర్ అనే దేశం ఉంది కదా, ఆ మెసపోటేమియా అషూరు నాగరికతల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి అనమాట. ఇతను ఒక ఆర్కియాలజిస్ట్ కమ్ అసీరియాలజిస్ట్. ఇతను పెన్సిల్వేనియా, యుఎస్ లోని పెన్సిల్వేనియాలో న్యూజీ టాబ్లెట్స్ యొక్క ఎక్స్పర్ట్ అనమాట. ఇతను హివ్వీల గురించిన విపరీతమైనటువంటి పరిశోధనలు చేసి ఒకటి తేల్చాడు. ఏం తేల్చాడంటే బైబిల్లో ఉన్న హివ్వీలు, హురైన్లు సంస్కృతికి చెందిన వాళ్ళని ఆధారాలతో నిరూపించాడు ఇతను. వాళ్ళ చట్టాలు, వీళ్ళ చట్టాలు అంతా కూడా హురైన్ సంస్కృతి చాలా ఇంపార్టెంట్. ఇతను గనక లేకపోతేనండి, ఈఎస్ పేజర్ కనుక లేకపోతే ఆది కాండం సగం అర్థం కాదు అసలు మనకి. మనం బైబిల్ కోసం కష్టపడిన వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. నేను దొంగిలించకూడదు. ఈరోజు ఇవన్నీ నేను చెప్పేసి ఇవన్నీ నేనే కనిపెట్టానని చెప్పకూడదు, తప్పదు. మీలో చాలా మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి నేను పెద్ద పోటుగాన్ని నేనే కనిపెట్టాను అని చెప్పకూడదు, తప్పు. నాది కాని క్రెడిట్ నాకు వద్దు. నేను కేవలం ఆ మహానుభావుడి యొక్క రచనలను నేను కష్టపడాల్సింది నేను కష్టపడ్డా. నేను ఎలా కష్టపడ్డా? ఇంత రీసెర్చ్ నాకు ఊరకనే రాదు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను తెల్లారు 4 గంటలకు పడుకున్నా. ఈరోజు 2 గంటలు నేను నిద్రపోయింది. మీ ముందుకు లేచి ఈ విధంగా వచ్చా. నేను చాలా కష్టపడ్డా. మరి అతను ఎంత కష్టపడి ఉండాలి? ఇదంతా గ్యాదర్ చేసుకోవాలి కదా, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. చాలా మంది రాత్రి 10ంటికి పోయినా ఇంకా నిద్రమత్తులోనే ఉంటారు 6:15 దాకా. దేవుడు వాడుకోడు. దేవుడికి సీరియస్నెస్ అంటే ఇష్టం. దేవుడు తన కోసం కష్టపడే వాళ్ళు, నిద్రాహారాలు మాని తన కోసం కష్టపడే వాళ్ళకి ఆయన ఏదైనా ధారపోస్తాడు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఈ రోజు చరిత్రలో మిగిలిపోవటానికి కూడా కారణం అదే. ఇతను న్యూజీ టాబ్లెట్ల మీద పరిశోధన చేశాడండి. ఇవన్నీ కూడా న్యూజీ టాబ్లెట్స్. ఇంతకు న్యూజీ అనేది ఎక్కడ ఉంటదంటే అషూర్ లో ఉంటది. అస్సీరియా అంటారు ఇంగ్లీష్ లో అయితే అస్సీరియా, తెలుగులో అయితే అషూర్. అషూర్ లో ఉంటది. మీకు మేబీ మ్యాప్ పాయింట్ కూడా నేను ఇది ఇక్కడ పెట్టా మ్యాప్ పాయింట్. ఇదిగోండి. నిన్న మీరు యూప్రటీస్, టైగ్రిస్ నదుల గురించి రాశారు కదా. ఇదేమో యూప్రటీస్ నది, ఇదేమో టైగ్రిస్ నది. నిన్న మీరు మ్యాప్ పాయింట్ లో గీశారు కదా. ఈ టైగ్రిస్ నది దగ్గర ఉండేటువంటి ఊరే న్యూజీ అనమాట. ఇవ్వండి ఇక్కడ ఉంది చూడండి, NUZI న్యూజీ. ఈ న్యూజీలో పరిశోధనలు చేశాడు. ఇక్కడ ఉంటదండి అది మిడిల్ ఈస్ట్ మ్యాప్ లో. న్యూజీలో పరిశోధనలు చేసినప్పుడు ఇదిగోండి, ప్రస్తుత ఇరాక్ లోని న్యూజీ అనే ప్రాచీన నగరం ఉంది, హురైన్ల నివాసం ఇది. ఇక్కడ దాదాపుగా 30,000 మట్టి పలకలు దొరికినాయండి. 30,000 టాబ్లెట్లు దొరికినాయి. మట్టి పలకలు అంటారట, మట్టి బిల్లలు, మట్టి పలకలు దొరికినాయి అనమాట. ఇవి దాదాపు ఎప్పుడంటే సరిగ్గా బైబిల్లో మోషే గారి కాలం ఉంది. మనకెంత హెల్ప్ అవుతాయంటే సరిగ్గా బైబిల్లో మోషే గారి కాలానికి చెందినవి ఆ మట్టి పలకలు. ఆ రోజున్న జనాలు రాసుకున్న మట్టి పలకలు. ఆ మట్టి పలకల ద్వారా హురైన్లు, హివ్వీలు ఒకటేనని ఆయన చాలా ఆధారాలతో నిరూపించాడు. నిరూపించినప్పుడు అక్కడ ఈ టాబ్లెట్ దొరికిందండి. దాన్ని ఏమంటారంటే బొగస్కోయ్ టాబ్లెట్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, బొగస్కోయ్ టాబ్లెట్ 1235 క్రీస్తుకు పూర్వం ఇది. అంటే యెహోషువ గారు యుద్ధాలు చేస్తున్న క్రమం అనమాట అది. అంటే యుద్ధాలు చేసి వీళ్ళందరూ కూడా ల్యాండ్ని ఆక్యుపై చేసుకుంటున్నటువంటి క్రమం అది. ఆ క్రమంలో ఉన్నాయి 30,000 టాబ్లెట్లను. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇప్పటికది మ్యూజియంలో ఉంది. ఆర్కియాలజీకి హిస్టరీకి తేడా అదే. హిస్టరీ పేపర్లో ఉన్న చదవాలి, తాకటానికి వీలుండదు. బట్ ఆర్కియాలజీ వచ్చినప్పుడు మనం వెళ్ళొచ్చు, మనం చూడొచ్చు, మనం తాకొచ్చు. ఫిజికల్ ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటుంది. అందుకని నేను ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందినట్టుగా నేను చాలా గర్వపడుతుంటా కొన్నిసార్లు నా డిపార్ట్మెంట్ గురించి. రైట్, ఇదనమాట. ఇది న్యూజీ టాబ్లెట్ అనమాట. ఇది న్యూజీ టాబ్లెట్. ఇది ఈ న్యూజీ టాబ్లెట్ లో ఒకటి బయటపడింది. ఏం బయటపడిందంటే ఇదిగోండి, షర్పుహి అంటారండి దాన్ని. షర్పుహి కాన్సెప్ట్ అనమాట. ఇది హివ్వీలకు సంబంధించిన ఒక ఆచారం ఉంది. షర్పుహి అంటారు దాన్ని. షర్పుహి అంటే అర్థం ఏంటంటే ప్రత్యామ్నాయ రాజు. ఇక్కడ ఉంది కదా, ప్రతినిధి రాజు. ఇదిగోండి, షర్పుహి అనే దానికి అర్థం ఏంటంటే ప్రతినిధి రాజు. మనకు టైం ఇంకొక 20 మినిట్స్ ఉన్నట్టుంది కదా, చాలా కవర్ చేయాలి. మరి చూద్దాం, మరి ఈ రోజు అయిద్దో లేదో. రిలీజియన్ రేపటికి కూడా ముందుకు తీసుకెళ్దామనే చూద్దాం. ప్రతినిధి రాజు, రిచువల్ సబ్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఆ రోజు జ్యోతిష్కులు ఏం చేసేవాళ్ళంటే జ్యోతిష్యాలు చూసేవాళ్ళు. ఆ రోజుల్లో జ్యోతిష్కులు చూసి రాజుగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. రాజా, మీరు యుద్ధంలో ఓడిపోతారు రాజా, మన దేవుడు మన మీద కోపగించాడు రాజా,
కాబట్టి రాజమహాప్రభు మిమ్మల్ని దేవుడు కాపాడేటట్లేడు, రేపు మాపు మీరు యుద్ధంలో చచ్చిపోతారు, కీడు శంకిస్తుంది, శనిగ్రహం అక్కడ ఉంది, బుధగ్రహం ఎక్కడ ఉంది, పొయ్యే కాలం దగ్గర పడిన రాజుల్ని బెబేలు ఎత్తిచ్చేవాళ్ళు ఆ రోజులు జ్యోతిష్కులు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని అనేవాడు రాజుగారు. అప్పుడు ఏమనేవాళ్ళంటే ఒక పని చేద్దాం, మన దేవతల్ని మనం మ్యానిపులేట్ చేద్దాం. మన దేవతలు మహారాజా, మన దేవతలు మోసం ఈజీగా చేయొచ్చు దేవా రాజా, మన దేవతల్ని ఎలా చేయొచ్చు అంటే పాత బట్టలు వేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాజా ఖైదీలను తీసుకొని వద్దాం, ఖైదీలు ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళని తీసుకొని వచ్చి మీ బట్టల ఖైదీలకు వేసి, మీ కిరీటం ఖైదీలకు పెట్టి, మీ రాజదండం ఖైదీలకు ఇచ్చి, వాడే నిన్నుగా భ్రమపరిచి వాడిని అక్కడ పంపిద్దాం యుద్ధంలోకి. అప్పుడు మన దేవుడు ఆయన చంపేస్తాడు. సో నీకు రావాల్సిన శిక్ష అంతా ఆడి మీద పడిద్ది. అలా ఏంటంటే ఇప్పుడు చంద్రముఖి సినిమా చూశారు కదా, చంద్రముఖి సినిమాలో ఆ రాజుగారి వేషం రజనీకాంత్ గారు వేసుకుంటాడు కదా, రజనీకాంత్ గారు వేసుకొని దెయ్యం భ్రమపడిపోద్ది కదా, భ్రమపడిపోయి ఆ బొమ్మను గాలి చేస్తే ఆ రాజుగారు చచ్చిపోయాడు అని చెప్పి భ్రమలో వెళ్ళిపోయింది కదా, ఇల్లు విడిచిపెట్టేసి. అట్లాగా దేవతల్ని భ్రమపరచొచ్చు, దేవతల్ని మోసం చేయొచ్చు. దీన్నే షర్పుహి అంటారు అనమాట వాళ్ళ మతంలో. షర్పుహి కాన్సెప్ట్ అనమాట ఇది. ఇలాగా అసలు తన రాజవస్త్రాలు తీసివేసి ఒక ఖైదీకి లేక సామాన్యుడికి బట్టలు తొడిగేవాడు. ఆ సామాన్యుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు అని పిలిచేవాళ్ళు. అతడు సామాన్యుడి బట్టలు వేసుకొని దాక్కుంటాడు. అసలైన రాజు ఏమో దొంగ బట్టలు, పాత బట్టలు వేసుకుంటాడు. అసలైన రాజు ఉంటాడు కదా, ఆడు సిరిగిపోయిన పాత బట్టలు వేసుకుంటాడు, వాడేమో ఏం తెలియని సామాన్యుడి లాగా. ఈడి బట్టలేమో ఖైదీకి వేస్తారు. అప్పుడేమో వీళ్ళ దేవతలు ఉన్నారు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి దేవతలు ఇలా చూసుకుంటాయి, వాడు రాజు అనుకుంటాయి. అప్పుడు ఆ దొంగనేమో రాజు బట్టలు ఉన్నాయి కాబట్టి రాజు అనుకుంటుంది, రాజునేమో సామాన్య బట్టలు ఉన్నాయి కాబట్టి మామూలు అనుకుంటుంది. అప్పుడు శాపం తీసుకొచ్చి ఈడికి ఇచ్చిద్ది అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ అనమాట ఇది. బట్టలు మార్చడం ద్వారా దేవుడు కళ్ళను కప్పి దైవ నిర్ణయాన్ని మార్చొచ్చు అని వారి ప్రాథమిక సంస్కృతి. ఇదే పాత బట్టలు యెహోషువ దగ్గరికి రావటం షర్పుహి ఆలోచనే. అర్థమైందా? అదే మనకి ఈ టాబ్లెట్ చెప్తుంది. మనకి ఈ టాబ్లెట్ చెప్పేది అదే. షర్పుహి ఎలా జరిగిందో, షర్పుహిని ఎలా చేస్తారో అది ఈ టాబ్లెట్ లో క్లియర్ గా, ఈ టాబ్లెట్ నిండా మనకు కనపడే రైటింగ్ అదే ఈ టాబ్లెట్ లో షర్పుహి. ఇది హురైన్ల యొక్క ఆచారం, హివ్వీలందరూ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు మనకు వాళ్ళ మతంలో ఈ యొక్క కాన్సెప్ట్ ఉందని మనకు అర్థమైంది అనుకోండి, అంటే దేవతల్ని పాత బట్టలు వేసుకొని మోసం చేయొచ్చు అనే కాన్సెప్ట్ వాళ్ళ మతంలో ఉంది. అది వాళ్ళ రిలీజియన్ లో ఒక భాగం. ఇప్పుడు ఈ మతం కాన్సెప్ట్ మీకు అర్థమైతే అప్పుడు మీకు ఏది అర్థమైద్ది? యెహోషువ దగ్గర ఎందుకు వీళ్ళు పాత బట్టలు వేసుకొని వచ్చారో మీకు అర్థమైద్ది. అర్థమైందా? వీళ్ళని అందుకని పాము లాంటి వారు అనేది అందుకనే వీళ్ళని, ఇదిగోండి చూసారా, పాము లాంటి వారు అని వీళ్ళని అనేది. ఎందుకంటే పాము ఎలాగైతే కుబుసాన్ని విడిచిపెట్టేసిద్దో వీళ్ళు కూడా తమ బట్టలను అంత తొందరగా విడిచిపెట్టి మ్యానిపులేట్ చేసి పడేస్తారనమాట వీళ్ళు ప్రజల్ని. ఆల్రెడీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఒక కాన్సెప్ట్ అది, ఆల్రెడీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ఒక మతంలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతం అది. సో దాన్ని తీసుకొని వచ్చి ఉన్నట్టుగా జాషువా దగ్గర అప్లై చేశారు. పాపం జాషువాకి అంత లోతుగా వాళ్ళ మతం గురించి తెలియదు కదా, తెలియకుండా పుసుక్కుని నమ్మేశాడు. నమ్మేసి ఏం చేశాడు యెహోషువ, ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, యెహోషువ మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారని అడుగగా వారు ఏమన్నారు, అయ్యా మేము బహుదూరం నుండి వచ్చాము, ఆయన కీర్తి ఆయన ఐగుప్తులో చేసిందని మేము విన్నాము అని చెప్పారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడు, వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేసిన మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు. ఈ విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఇదిగోండి, పాత బట్టలు వేసుకొని అలా అంటారు కదా, అబ్బా కమల్ హాసన్ అంటాడు కదా, బా కమల్ హాసన్ అంటాడే, అలా కమల్ హాసన్ ని మించిపోతారండి వీళ్ళు. కమల్ హాసన్ కనుక ఈ రోజుల్లో ఉంటే వీళ్ళ దగ్గరికి పంపిస్తే ఇంకా బాగా యాక్ట్ చేసేవాడు అనమాట. అంత మంచి యాక్టర్స్ అనమాట. అది వీళ్ళ మతం, అది వీళ్ళ రిలీజియన్. అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ హివ్వీల రిలీజియన్ కనుక మీకు అర్థం కాకపోతే జాషువా గ్రంథంలోని 9వ అధ్యాయంలో ఎందుకు వాళ్ళ టెక్నిక్ ఉపయోగించారో జాషువా దగ్గర మీకు అర్థం కాదు. అర్థమైందా? మతం ఎంత ఇంపార్టెంట్ ఒక కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవడానికి మీకు ఇప్పుడు అర్థమైందా? అందుకని మతాల గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే బైబిల్లోని చాలా సందర్భాలు మనకు అన్లాక్ అవుతాయి అనమాట. మన ముందు ఇంకొక 18 మినిట్స్ అలా ఉంది టైం. రైట్ ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఉంది, మీతో మాట్లాడాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోర్స్ ఉంటది తోరా గురించి, అప్పుడు నేను ప్రతి వచనాన్ని వివరిస్తా. కాకపోతే లాంగ్ టర్మ్ కోర్స్ ఇప్పుడు కష్టం, దాని ఫ్యూచర్ లో మేము ప్రవేశపెడతాం. మీరు కూడా రెడీగా ఉండండి దానికి. ఒకవేళ ఆసక్తి పరులు అయితే ఉండండి, చూద్దాం, పరిస్థితిని బట్టి చూద్దాం. నెక్స్ట్ జెబూసైట్స్. మనకి జెబూసైట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు జెబూసైట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అంటే, ఎందుకు వీళ్ళు మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే, జెరూసలేం వీళ్ళదే.
మనం ఇప్పుడు లెగిస్తే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, జెరూసలేం 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 అని పేరింటున్నామే. అసలు ఈ జెరూసలేంని పరిపాలించిన ప్రారంభకులు యెబూసీలు. యెబూసీల గురించి తెలియాలన్నా సరే వాళ్ళ మతం గురించి మనకు తెలియాలి. వాళ్ళ మతం మనం అర్థం చేసుకుంటేనే బైబిల్లో కాన్సెప్ట్ కాంటెక్స్ట్ మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ జబూస్ అంటే అర్థం ఏంటంటే మొండి వాళ్ళు అని అర్థం. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం వస్తుంది కదండి. జబూసైట్లు అంటే జబూస్ అనే పదానికి అర్థం ఏంటంటే మొండి వాళ్ళు, లేదంటే తొక్కబడిన చోటు. అది ఆ రోజుల్లో ఏంటంటే క్రషింగ్ ఫోల్డ్ అనమాట, తొక్కుతారనమాట దాన్ని. అలా వీళ్ళ వీళ్ళ మూఢాచారాలు ఏంటంటే కుంటి గుడ్డి రక్షణ, అంగవైకల్యం ఉన్న వారి ఆత్మలు శత్రువుల్ని శపిస్తాయని నమ్మటం. వీళ్ళ మతంలో ఒక కాన్సెప్ట్ ఉంది, జెబూసైట్స్ మతంలో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే గుడ్డోళ్ళు కుంటోళ్ళలో దెయ్యాలు ఉంటాయి, శకునాలు ఉంటాయి. గుడ్డోళ్ళు కుంటోళ్ళు మిగతా వాళ్ళు గనక శపిస్తే సర్వనాశనం అయిపోతారు. అందుకని యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు హిటైట్స్ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే గుడ్డోళ్ళను కుంటోళ్ళను ముందు పెట్టుకొని పోతారు. ఎందుకంటే ఈ కుంటోళ్ళలో గుడ్డోళ్ళలో ఒక దెయ్యపు ఆత్మలు ఉంటాయని, ఇవి ఎంత పెద్ద యుద్ధాల్లో అయినా సరే వీళ్ళని గెలిపించి ఆ శత్రు బలాన్ని క్షీణింపజేస్తాయని ఒక నమ్మకం ఉంది వీళ్ళకి. ఎవరికి? జబూసైట్లకు ఒక నమ్మకం ఉంది. ఇది వెటకారం కాదు. ఇప్పుడు మీకు ఒక వచనం చూపిస్తా. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ యెబూసీయులు దేశంలో డేవిడ్ వెళ్తారు కదా, దావీదు వచ్చేంత వరకు యెరూషలేం, సీనాయి కొండ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. సీనాయి సియోను కొండ, సియోను మౌంటైన్, జెరూసలేం సగం వాళ్ళ ఆధీనంలోనే ఉంది. సౌలు ఏం చేయలేకపోయాడు. దావీదు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు వీళ్ళందరికీ చాకిరేవు కూడు పెట్టాడు. దావీదు రానంత వరకు యెహోషువ కాలం మొదలుకొని, మోషే కాలం మొదలుకొని, సౌలు కాలం వరకు వాళ్ళ ఆధిపత్యం ఉండేది జెరూసలేం. పాత బస్తీకి వెళ్తే ముస్లింస్ ఆధిపత్యం కదా, అలా జెరూసలేం సియోను కొండ మీద వాళ్ళ ఆధిపత్యమే ఉండేది. ఎప్పుడైతే డేవిడ్ ఎంటర్ అయ్యాడో అప్పుడే కథ మారింది. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేంకి వచ్చారు. ఎవరు? దావీదు గారు యెరూషలేంకి వచ్చారు. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని, చూడండి, దావీదు లోపలికి రాలేడని తలంచి, నీ వచ్చిన ఎడల ఇతడు గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతులని దావీదుకు వర్తమానం పంపారు. ఇక్కడ ఏమన్నారు వీళ్ళు? గుడ్డోళ్ళు ఏమేమన్నారు చెప్పండి. ఇక్కడ గుడ్డోళ్ళు కుంటోళ్ళు నిన్ను తోలివేతురు. అర్థమైందా? ఇదేదో ఎటకారంగా అనింది కాదు. అంటే మామూలు వాళ్ళం కాదు దావీదు, ఏదో మా గుడ్డోళ్ళు కుంటోళ్ళు కూడా ఎగిరి ఒక తన్నుదంతే పడిపోతాం అని దీన్ని ఎటకారంగా ఉపయోగించింది కాదు. వాళ్ళ మతంలో ఒక కాన్సెప్ట్ ఉంది, అదే మీకు ఇక్కడ రాశాను నేను. ఇది ఎటకారం కాదు. ఇదిగోండి, ఇది ఎటకారం కాదు. మరి ఏంటి సార్ వెటకార భాష కాకపోతే? అంటే గుడ్డోడు కూడా నేను అనేస్తాడు. అంటే నా దగ్గర ఉన్న కుక్క కూడా నేను భయపడదా అప్పుడప్పుడు. మన పెరట్లో కుక్క కూడా నీకు భయపడదా అంటే ఎటకారం అనుకుంటాను. అలాంటి ఎటకార భాష మాత్రమే కాదు ఇది. ఎటకారం ఉంటే ఉండొచ్చును కాక, కానీ దాని వెనక అసలు సిసల కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటో చెప్పమంటారా? ఆ కారణం ఆ రోజుల్లో ఇదిగోండి, జెరూసలేం ఇలా ఉండేది కోట. అది కొండపైన ఉంటదండి, హిల్ పైన ఉంటది. జెరూసలేం అనేది హిల్ పైన ఉంటది. ఇదిగోండి చుట్టూరు హిల్ ఉంటది. ఇదంతా కూడా జెరూసలేం, సీనాయి కొండ పైన, సియోను క్షమించండి. ఇదిగోండి ఇలా కొండపైన ఉంటదండి జెరూసలేం అంతా కూడా కొండపైన, నేలపైన ఉండదు. జెరూసలేం నేలపైన ఉండదు, కొండపైన. ఎందుకు కొండపైన అంటే యుద్ధాల్లో తొందరగా శత్రువులు రాకుండా ఉండటం కోసం ఆ రోజుల్లో కొండపైన సిటేడల్స్ అంటారు కదా, కొండలపైన కట్టుకునేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ చూసారా, కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు గుడ్డోడు కుంటోడు, కుంటోళ్ళు గుడ్డోళ్ళను ముందు పెట్టారు. ఇక్కడ ముందు పెట్టారు వీళ్ళందరినీ. ఎందుకు కుంటోళ్ళని గుడ్డోళ్ళని ముందు పెట్టారు? దావీదు గారికి ముందు వాళ్ళే నిన్ను తోలేస్తారు, వాళ్ళు అసలు నిన్ను ఓడించడానికి అని ఎందుకన్నారంటే అది వాళ్ళ మతం నుంచి వాళ్ళకు వచ్చినటువంటి సిద్ధాంతం. వాళ్ళ మతంలో ఏమని ఉందంటే, ఇదిగోండి జెరూసలేం ఇలా ఉంటదండి. ఇక్కడేమో సియోను కొండ ఉంటది, ఇక్కడేమో కిద్రోను వాగు ఉంటది. కిద్రోను వాగు చూసారు కదా, ఇక్కడ కిద్రోను వాగు ఉంటది, ఇక్కడేమో బెనిహిన్నోం ఉంటది. ఇదేమో జనరల్ గా సిటీ అనమాట. దావీదు యోషియా కిద్రోను వాగులో కలిపాడన్నప్పుడు కానీ, దావీదు కిద్రోను వాగు దాటాడన్నప్పుడు కానీ ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ అనమాట. ఎక్కడ? ఇటువైపు జరుగుతుంది. హిన్నోములో ఉంది కదా, హిన్నోములో ఏంటంటే ఆ రోజుల్లో మొలికి దేవుడికి బలులు అర్పించాడు. ఇది ఒక మున్సిపాలిటీ అనమాట. ఇక్కడ ఉన్న చెత్త మొత్తాన్ని తీసుకెళ్లి ఇక్కడే పడేస్తారనమాట. హిన్నోములో పెంట ద్వారం అనే ఒక ద్వారం కూడా ఉంటుంది, ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో కనపడుతుంది. ఇలా అనమాట. ఇదంతా కూడా ఇదనమాట. వీళ్ళకి ఎందుకు ఇలా వచ్చినాయి అని అంటే, ఇదిగోండి మీకు ఒక స్కాలర్ పేరు చెప్తా నేను. ఇతను వీళ్ళ మీద బాగా పరిశోధన చేశారు, గిల్బర్ట్ బ్రూనెట్.
ఇతని ఫొటోస్ మీకు అందుబాటులో ఉండవు. ఎందుకంటే మళ్ళీ గిల్బర్ట్ బ్రూనెట్ అని కొడితే మీకు చాలా మంది వస్తారు. 16th సెంచరీలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కాదు. గిల్బర్ట్ బ్రూనెట్ అని ఫ్రెంచ్ స్కాలర్ అండి. ఇతను ఒక హిస్టోరియన్, ఫ్రెంచ్ స్కాలర్. షెమిటిక్ సంస్కృతి మీద బాగా అవగాహన ఉన్నాడు అనమాట. ఇతను ఏం చేశాడంటే, ఇతను మనకి లేస్ ఎవాగ్లెస్ ఎట్ బోడక్స్ జబూసైట్స్ అనేటువంటి ఒక పెద్ద ఆర్టికల్ని ఇతను ఆధారాలతో నిరూపించాడు వాళ్ళ మతం గురించి. అతను ఎన్నో కథనాలు రాశాడు, ఆధారాలతో కూడినటువంటి కథనాలు రాశాడు. ఇతను బైబిల్ పండితుడు. ఇతను ఏం నిరూపించాడంటే, ఇది కేవలం ఒక వెటకారంగా కాదు కానీ హురైన్, ఇందాక మీకు చెప్పారు హురైన్, హిటైట్లు హురైన్లు మట్టి పలకలను అధ్యయనం చేశాడు. ఇందాక చెప్పారు నూజీ టాబ్లెట్లు ఉన్నాయి కదా, మ్యారీ టాబ్లెట్లు, న్యూజీ టాబ్లెట్లు. మ్యారీ అంటే సిరియా, నూజీ అంటే ఇరాక్. ఇక్కడ దొరికినటువంటి కొన్ని వేల టాబ్లెట్లు, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు ఏ మతాన్ని ఎలా నమ్ముతున్నారు, వాళ్ళ మత సిద్ధాంతాలు ఏంటి అనేది ఆ నూజీ టాబ్లెట్, వాళ్ళ మత గ్రంథాలు అనుకోండి, ఉగారెట్టి టెక్స్ట్ లాగనమాట. మీకు నెక్స్ట్ ఫ్యూచర్ లో చెప్తా ఉగారెట్ అంటే ఏంటి, నూజీ అంటే ఏంటి, మ్యారీ అంటే ఏంటి, ఇలా వీటన్నిటి గురించి కూడా మీకు వివరిస్తా. మనకు 10 నిమిషాలు ఉందండి టైం. వీళ్ళు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యబూసీల సంస్కృతి హిటైట్ ఆచారాలకు ఉన్న పోలికలను బయటపెట్టి అంగవైకల్యం అనేది ఒక సోకే శాపం. అంటే ఒక గుడ్డోడు గనక దావీదు నువ్వు ఓడిపో అన్నాడంటే దావీదు ఓడిపోతాడు. ఒక కుంటోడు గనక దావీదు నువ్వు ఓడిపో అంటే ఓడిపో. శాపాలు తగులుతాయి, కుంటోళ్ళ గుడ్డోళ్ళ శాపాలు తగులుతాయి అని బాగా ఆ భయాన్ని నమ్మేటువంటి కాంటేజియస్ కర్స్ అంటారు అన్నమాట దీన్ని. బాగా దాన్ని నమ్మేటువంటి యబూసీలు వాళ్ళ మతంలో అదొక ఆచారం. ఈ రోజుకి మన మతంలో కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు విధవరాలు వెళ్తుంటే కీడు జరిగిద్ది, లేదంటే గొడ్రాలు కనుక అక్షంతలు అయితే పిల్లలు బొట్టరు, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. అలాంటి కాన్సెప్ట్ అనమాట వాళ్ళకి. గుడ్డోడు శపించాడంటే యుద్ధంలో ఓడిపోతారు. అందుకని వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు హిటైట్లు కానీ హురైన్లు కానీ గుడ్డోళ్ళను కుంటోళ్ళను ముందు పెట్టుకొని పోయేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ శాపంతో సగానికి సగం ఇదైపోద్ది. అర్థమవుతుందా మీకు? సో ఇలాగా వీళ్ళకి ఆ మతంలో వాళ్ళకు ఒక ఆచారం ఉంది. అందుకనే మనకి ఇక్కడ క్లారిటీగా వీళ్ళు ఎందుకు గుడ్డి వాళ్ళను కుంటి వాళ్ళను సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల్లో పెట్టారంటే ఇందుకే పెట్టారు. దావీదు పురమడిన సియోను కోటకు దావీదు స్వాధీనపరుచుకొనెను. అప్పుడు దావీదు యావే ఎంత గొప్పోడో నిరూపిస్తూ, అందుకని కుంటోళ్ళం గుడ్డోళ్ళం కూడా చంపుతాడు అక్కడ. చాలా మంది ఏమంటారంటే, అయ్యో పాపం కుంటోళ్ళం గుడ్డోళ్ళని చంపేశాడేంటి దావీదు అంటాడు. వాళ్ళు మామూలు కాదురా బాబు, వాళ్ళు బెదిరించి భయపెట్టేవాళ్ళు. కుంటోళ్ళని చంపారని జాలి పడతారేంది? మరి కొంతమంది కుంటోళ్ళు రేపులు కూడా చేస్తారు. అందుకని వాళ్ళు వదిలేయమంటారా ఏంది? కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఏంటంటే పాపం ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కాదు వాళ్ళు. చైరేసి కూర్చోబెట్టి బాబు రండి బాబు కూర్చోండి బాబు అని అంటానికి. వాళ్ళు శాపాలు పెట్టి ప్రజల్ని భయపెట్టేటువంటి దెయ్యాల లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. అందుకని దావీదు వాళ్ళందరినీ చంపి పడేస్తాడు అక్కడ. మనకి అలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి. సో ఇది వాళ్ళ మతం. అంటే మీకు సమూయేలు గ్రంథం అర్థం కావాలంటే వాళ్ళ మతం అర్థం కావాలి. మీకు యెహోషువ గ్రంథం అర్థం కావాలంటే హివ్వీల మతం అర్థం కావాలి. మీకు సమూయేలు గ్రంథం అర్థం కావాలంటే యెబూసీల మతం అర్థం కావాలి. కాబట్టి మతం అనేది మీకు అర్థం కావాలి, మీరు గుర్తుపెట్టుకోండి. మతం అనేది లేకపోతే మీకు ఒక టాబ్లెట్ కూడా చూపిస్తున్న అమర్నా లెటర్ ఉంటుంది. అమర్నా లెటర్ లో కూడా అబ్దిహెబా, యెరూషలేం రాజు అబ్దిహెబా కూడా ఫరో అకినాటనికి రాసిన లేఖలో ఇదే చెప్తాడు. నేను గుడ్డివారిని కుంటివారిని ద్వారం వద్ద కాపలా ఉంచానని చెప్తాడు అనమాట అక్కడ. ఎవరు? యెరూషలేం రాజు, ఆ రోజుల్లో ఉన్నటువంటి యెరూషలేం రాజు అబ్దిహెబా అనేటువంటి వ్యక్తి అనమాట ఇతను. సో లైట్ అలాగనమాట. నెక్స్ట్ మనకి ఫిలిస్టీలు. ఇందాక మీకు మతం మారితే మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా మీకు? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఈ ఇమేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ల్యాండ్ గనక మారితే ఆ దేవుడి రక్షణ పోద్దని నమ్మేవాళ్ళండి. ఆ రోజు ల్యాండ్ గనక మారితే ఆ దేవుని రక్షణ పోద్ది. ఇదిగోండి ఈ బోర్డర్ కదా, బోర్డర్ దాటిందంటే మాత్రం ఆ దేవుడి రక్షణ పోద్ది అని నమ్మేవాళ్ళు. ఆ బోర్డర్ వరకే ఆ దేవుడు పనిచేసేవాడని నమ్మేవాళ్ళు. కాబట్టి మీరు ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. ఇందాక నేను చెప్పింది వాళ్ళ మతం గురించి, వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆచారాల గురించి. అమోరైట్లు అయిపోయారు కదా, జెబూసైట్స్ అయిపోయారు కదా. నెక్స్ట్ మనం ఫిలిస్టీన్ల గురించి వద్దామా? నాకు తెలిసి మతం ఈ రోజుకి అవ్వదు. సిద్ధాచల గురించి కానీ వాళ్ళ మతంలో ఉన్న మిగతా ఆచారాల గురించి కానీ మేబీ రేపు కూడా మనం చర్చించవచ్చు. మేబీ చూద్దాం, కొన్ని కాంటెక్ట్స్ అన్లాక్ చేయాలి కదా మనం, తప్పదు. నెక్స్ట్ ఫిలిస్టైట్స్ గురించి వద్దాం. ఫిలిస్టైట్స్ అంటే మనకు తెలుసు, వీళ్ళు ఇండియా పాకిస్తాన్ లాగా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ గేమ్ జరుగుతూ ఉంటుంది. ఫిలిస్టీన్లకను ఇస్రాయేల్కి టామ్ అండ్ జెర్రీ గేమ్ ఎక్కువ జరుగుతుంది. రైట్? ఫిలిస్టీన్ల గురించి మనం ఆలోచిద్దాం. ఫిలిస్టీన్ల గురించి ఇదిగోండి. ఎందుకంటే మనం వీళ్ళ ఆరిజిన్, వీళ్ళ మతాలు, వీళ్ళ సిద్ధాంతాలు మనకు అందరికి అర్థం కాదు. ఈ టెరిటోరియల్ హెనోథియిజం అనేది అందరికీ ఉండిద్ది. అందరిలో ఉన్న కామన్ బిలీఫ్ అదేది, ఒక దేశంలో ఒకే దేవుడు, ఆ పక్క దేశంలో ఆ దేవుడు చల్లడు అనే కాన్సెప్ట్ అయితే అందరికీ ఉండిద్ది. మిగతా సిద్ధాంతాలు మారుతుంటాయి మతాలు.
పెలెషత్ అనేటువంటి పదం అండి. ఈ రోజు మనం పాలస్తీనా అని అంటున్నాం కదా, పాలస్తీనా 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 ఇజ్రాయెల్ పాలస్తీనా ఇజ్రాయెల్ అని పొద్దున్నకి తింటుంటామే, అది ఇక్కడి నుంచి వచ్చింది. ఫిలిస్టీనా అనే పదాన్ని పాలస్తీనా అనే పదంగా తర్వాత రూపాంతరం చెందింది. సిరియాని పరిపాలించేటప్పుడు గ్రీకు రాజులు, రోమన్ రాజులు ఆ పేరు పెట్టారనమాట. ఇది హిబ్రూ భాషలో పెలెస్టీమ్ అని పిలుస్తారు. పెలెస్టీమ్ అని అంటే అర్థం ఏంటంటే రోల్. ఇక్కడ ఉంది చూసారా, రోల్ అంటే అర్థం ఏంటంటే దొరలటం. ఫిలిస్టీ అంటే అర్థం ఏంటంటే దొరలటం. ఇప్పుడు ఒక బాల్ ఉంది, బాల్ ఇలా వేస్తే ఏమైద్ది, దొర్లిద్ది కదా. దొర్లేదాన్ని వాళ్ళు ఏమంటారంటే పెలెస్టీమ్ అంటారు. దొరలటాన్ని పెలెస్టీమ్ అంటారు. పెలెస్టీన్ దగ్గర నుంచి వచ్చింది పాలస్తీనా. ఎందుకు ఈ పేరు వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు దొర్లుకుంటూ వేరే దగ్గర నుంచి వచ్చారు. దొర్లుకుంటూ రావటం అంటే ఏదో కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చారని కాదు. దాని సింబాలిక్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యాలు ఉన్నారు భారతదేశంలో. రోహింగ్యాలు ఇక్కడ వాళ్ళు కాదు, బర్మా నుంచి వచ్చారు. అలాగా వీళ్ళు యూరప్ వాళ్ళు అండి. వీళ్ళు ఆసియా వాళ్ళు కాదు, వాస్తవానికి యూరప్ వాళ్ళు. ఇది సెప్టువజెంట్ లో పులిస్టీన్ అని పిలువబడుతుంది. సెప్టువజెంట్ గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం తర్వాత కాలంలో. క్రీస్తు 135లో రోమన్ చక్రవర్తి హ్యాడ్రియన్ యూదుని బహిష్కరి, అప్పటిదాకా దాన్ని యోదయ అని పిలిచేవాళ్ళు. ఈ రోజు ఏందో పెద్ద పాలస్తీనా మాది అన్నారు. అది పాలస్తీనా కాదు, అది యోదయ, సమరియా, గలిలియా అని ఇస్రాయేల్ దేశం. అది మరి పాలస్తీనా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే 135 క్రీస్తు హడ్రియన్ చక్రవర్తి ఇస్రాయేలీలందరినీ ఎల్లగొట్టేసి ఆ ల్యాండ్ లో నుంచి ఇస్రాయేలీలకు ప్రధాన శత్రువులు ఎవర్రా అని బైబిల్ మొత్తం వెతికినప్పుడు ఎక్కువ ఫిలిస్టీన్లు కనపడ్డారని ఆ శత్రు పేరు తీసుకొని వచ్చి ఆ ల్యాండ్కి పెట్టి ఫిలిస్టీనా చేశాడు. అది పాలస్తీనా అయింది. అదొక కుట్ర. కాబట్టి అప్పట్లో సిరియన్ పాలస్తీనా అని పిలిచేవాళ్ళు. ఫిలిస్టీన్లు అనేవాళ్ళు 5 సిటీలను పరిపాలించేవాళ్ళు. 5 సిటీలు. వాళ్ళకంటూ ప్రత్యేకమైన రాజు ఉన్నాడు. ఒక్కో సిటీకి ఒక్కొక్క రాజు ఉంటాడు అనమాట. 5 రకాల సిటీలు వీళ్ళు. మీకు మ్యాప్ పాయింట్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ మ్యాప్ పాయింట్. ఈరోజు మీకు హోంవర్క్ ఈ మ్యాప్ పాయింట్ కూడా రాసుకోండి, బాగుంటుంది. రైట్. ఇక్కడ మనకి ఎక్రోను, అష్డోదు, అష్కెలోను, గాతు, గాజా, ఇది ఒక మ్యాప్ పాయింట్. నెక్స్ట్ ఫినిషియా, ఎక్రోను, గాతు, అష్డోదు, అష్కెలోను, గాజా, ఈ 5 సిటీస్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. అందుకని మీకు దావీదు గారు కూడా ఫిలిస్టియా వాడైనటువంటి వాడి పేరేంది, గొలియత్ గారిని చంపేటప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో 5 రాళ్ళు తీసుకుంటాడు. అందుకని ఎన్ని రాళ్ళు తీసుకుంటాడు? 5 రాళ్ళు. ఎందుకు 5 తీసుకున్నాడు అని అంటే వీళ్ళ 5 ఉన్నాయి కదా, ఎక్రోన్ 1, గాతు 2, అష్డోదు 3, అష్కెలోన్ 4, గాజా 5. సో 5 సిటీలని రిప్రజెంట్ చేస్తూ ఈ 5 సిటీలు కొట్టబోతున్నానని చెప్పడానికి 5 నున్నన్ రాళ్ళు తీసుకుంటాడు. ఎవరు? డేవిడ్ అనమాట ఇక్కడ. సో ఫిలిస్టీయులు అనమాట. ఫిలిస్టీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే, బిబ్లికల్ వచనాలు రాసుకోండి, టకటక ముగించేయాలి, ఇక నాకు టైం తక్కువ ఉంది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం, ఆమోసు గ్రంథం 9:7, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 4వ వచనం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే బైబిల్ ప్రకారంగా కఫ్తోర్ అనే గ్రీసు దేశం దగ్గర ఉంటుంది కఫ్తోర్, అక్కడి నుంచి వచ్చారు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పేది ఎప్పుడు కూడా కరెక్ట్ గా చెప్తుంది. బైబిల్ ఇన్ఫర్మేషన్ తప్పిపోవడానికి వీళ్ళే పర్ఫెక్ట్ గా చెప్పింది బైబిల్. ఇక్కడ మనకి ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఫిలిస్టీయుల గురించి మాట్లాడుతూ కఫ్తోరు దేశము నుండి ఫిలిస్టీయులను అని అన్నాడు చూడండి. రప్పించితే నేనే కదా అంటాడు ఆమోస్లో నాకు పక్షపాతం లేదు, అందరినీ నేనే రప్పించానని అంటూ ఫిలిస్టీయులు కఫ్తోరు నుంచి వచ్చాడని చెప్తారు. అర్థమైందా? మీకు ఇర్మియా కూడా అంతే. ఇర్మియా గ్రంథం 47:4 కూడా అంతే. ఇర్మియా గ్రంథం 47:4 ఏముంది? ఫిలిస్టీయులను లయపరచుటకును తూరు సీదోనులకు సహాయకుడైన నిలవకుండాను అందరూ నిర్మూలన చేయుట దినము వచ్చుచున్నది. యెహోవా ఎక్కడి నుంచి తెప్పించారట? కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిస్టీయులు. అంటే అకార్డింగ్ టు బైబిల్ ఫిలిస్టీయులు ఎక్కడ వాళ్ళంటే, వాస్తవానికి ఫిలిస్టీయుల అసలు ఊరు ఏదైనా ఉందంటే అది కఫ్తోర్. ఇది ఎక్కడ ఉంటది అంటే యూరప్ లో ఉంటది. బైబిల్ యొక్క దాన్ని సమర్థిస్తూ ఆ డిఎన్ఏ టెస్ట్ కూడా అండి 2009లో నుండి ఫిలిస్టీన్ల మీద డిఎన్ఏ టెస్ట్ చేశారు. అంటే ఆ అవశేషాల మీద డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళ అవశేషాలు యూరప్ కాంటినెంట్ కి సంబంధిస్తున్న ఏషియన్ కాంటినెంట్ కాదని ఆర్కియాలజిస్టులు కూడా మనకు తెలియజేశారనమాట. సో ఈ విధంగా ఉన్నారు. ఇంకా అమోనైట్స్ ఉన్నారు. అమోనైట్స్ గురించి మనం చూద్దాం, అవసరం లేదు కానీ ఇప్పుడు. సో ఫైనల్ గా అయితే ఈరోజు మనం జెబూసైట్స్, హివ్వీయులు, ఇప్పుడు మనం అనుకున్న ఫిలిస్టీయులు, మన వాళ్ళు ఎవరు, పెరెజైట్స్, హిట్టైట్లు,
వీళ్ళందరి గురించి కూడా ధ్యానించాం. కొన్ని కాంటెక్స్ట్ మనం అన్లాక్ చేసేటువంటి ప్రయత్నం చేశాం, రైట్? ఇక మనకి అంటే రిలీజన్ కంటిన్యూ చేద్దామా వద్దా అని కూడా నాకు ఉంది. ఎందుకంటే మనం తోరాలోకి తొందరగా ఎంటర్ కావాలి కదా. సో నాకు ఉంది, నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఆగండి, రిలీజన్ రేపు కంటిన్యూ అవుతుందా లేదా అని మీకు చెప్పేస్తాను ఆగండి ఇప్పుడు. లేదంటే రేపు కొత్త లెసన్ మనం స్టార్ట్ చేసుకుందాం. నా దగ్గర ఉన్న సబ్జెక్టుని బట్టి మీకు చెప్తాను. సబ్జెక్ట్ అయితే ఉంది, కొన్ని మనం అన్లాక్ చేయొచ్చు, కానీ వద్దు, మనం తర్వాత చూద్దాం. ఎప్పుడు చూద్దాం అంటే ఆదికాండాన్ని మనం నెమరు వేస్తాం కదా, ఆదికాండం నెమరు వేసేటప్పుడు ఈ రోజు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అక్కడక్కడ టచ్ చేస్తాను నేను, ఓకేనా? కాబట్టి ఈ రోజు వచ్చేటప్పటికి మాత్రం రిలీజియన్ అనేది ముగించేద్దాం. కేవలం మనం ఈసారి జెన్సిస్ మనం ఇంకా చదివేటప్పుడు చాలా కాంటెక్స్ట్ మనం అన్లాక్ చేద్దాం. జెన్సిస్ చదివేటప్పుడు అలా అన్లాక్ చేసేటప్పుడు మనం మాట్లాడుకోవద్దు. ఇంకొక మెయిన్ డిస్క్లైమర్ ఒకటి ఇస్తున్నా. రేపు వీలైతే ఆడవాళ్ళు, చిన్న పిల్లలు రేపు క్లాస్ కి వీలైతే అటెండ్ కాకండి. అంటే అటెండ్ కావద్దు అని అయితే నేను చెప్పట్లా. వీలైతే మీరు సున్నిత మనస్కులైతే, కొన్ని వినలేము సార్ మేము, మాకు కొన్ని జుగుప్సగా అనిపిస్తాయి అని కనుక మీకు అనిపిస్తే, స్త్రీలు, చిన్నపిల్లలు హాజరు కాకుండా ఉండటం మంచిది. లేదు సార్ మేము నేర్చుకోవాలి, ఎందుకు రేపు హాజరు కావద్దని చెప్తున్నానంటే మీకు ఎందుకో చెప్తున్నా చూడండి, ఇక్కడే డిస్క్లైమర్ ఇస్తున్నా. రేపటి తరగతి విషయమే ముఖ్య గమనిక. రేపొద్దున మన టాపిక్ ఏంటంటే సెక్సువల్ ఇమ్మోరాలిటీ. వాళ్ళని దేవుడు ఎందుకు కోత కోసాడు మీకు అర్థం కావాలంటే ఈ టాపిక్ ఖచ్చితంగా వినాలి. ఇది అర్థమైతేనే దేవుడు ఎంతగా పగపట్టాడు వాళ్ళని, ఎందుకు యెహోషువ ఎందుకు వీళ్ళందరినీ లేపుకొని కుతుక్కలు తెగనరికి పడేశాడు వీళ్ళందరి మీకు అర్థం కావాలంటే ఈ పాఠం మీకు అర్థం కావాలి, మరి తప్పదు. కాబట్టి తప్పనిసరిగా నేను ఈ పాఠం చెప్తున్నా. చాలా బోల్డ్ గా ఉంటది ఈ పాఠం, ముందుగానే చెప్తున్నాను నేను. చాలా బోల్డ్ గా ఉంటది. ఇక్కడ పెడుతున్నాను చూడండి, చాలా సున్నితమైన మరియు కొంత ఇబ్బందికరమైనటువంటి టాపిక్. కానీ దేవుడు ఆ జాతులను ఎందుకు సమూలంగా తుడిచివేశాడో తెలుసుకోవాలంటే ఈ పాఠం వినటం ఎంతో అవసరం. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ డిస్క్లైమర్ వేస్తున్నాను. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు, చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఈ ఒక్క తరగతికి హాజరు కాకుండా నా అభిప్రాయం. హాజరైతే నేను వద్దన్నా, కానీ జస్ట్ ఇది నా అభిప్రాయం అంతే. మేము ధైర్యంగా వినగలం సార్. ఏం సార్ మేము ఆడవాళ్ళం అయితే మేము నేర్చుకోకూడదా సార్? మాకు మాత్రం బైబిల్ తెలియకూడదా? మాకు మాత్రం మా దేవుడు గొప్పతనం తెలియకూడదా? వింటాం సార్, నువ్వు నేర్చుకుంటాం సార్, పర్లేదు సార్, తప్పదు సార్, మా దేవుడు గొప్పతనం మాకు అర్థం కావాలి సార్, ఎందుకంత కఠినంగా ఉన్నాడు మాకు అర్థం కావాలి సార్ అని అనుకునే వాళ్ళు మాత్రమే రండి. లేదు మేము వినలేమంటే వాళ్ళకి మా రీసెర్చ్ పేపర్స్, మేము ప్రిపేర్ చేసుకున్న రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, నా రీసెర్చ్ లో నేను ప్రిపేర్ చేసుకున్నాను చాలా కష్టపడి. ఆ పీడిఎఫ్ ఎవరైతే వినరో వాళ్ళకి నేను సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను మా రీసెర్చ్ పేపర్స్. కాబట్టి రేపు తరగతి వినే వారికి వీలైనంత వరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. చాలా మంది క్లాసెస్ చర్చెస్ లో కూర్చొని కొంతమంది ప్రొజెక్టర్ మీద సంథింగ్ కొంతమంది చెప్తున్నారు. నేనైతే దాన్ని కాదనను, అవును అన్ను, అది మీ ఇష్టం. ఇప్పుడైతే నాకు తెలిసి మీలో చాలా మంది క్లాస్ ని స్పీకర్ ఆన్ చేసుకొని మీరు ఉంటారు. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. కాబట్టి రేపు మాత్రం మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ లేకపోతే ఈ రోజు మీరు ఇయర్ ఫోన్స్ కొనుక్కోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా కంటెంట్ కొద్దిగా బోల్డ్ గా ఉంటది. అది నేను ఎంతో తగ్గించి చెప్పినా కానీ బోల్డ్ గా ఉంటుంది. అది నేను ఇంకా కొన్ని వదిలేద్దాం అనుకున్నా కానీ కొన్ని వదిలేస్తే మీకు దేవుడు ఎందుకు అంత కఠినంగా ఉన్నాడో మీకు అర్థం కాదు. నేనేమనుకున్నా అంటే కొన్ని వదిలేద్దాం అనుకున్నాను, కానీ వదిలేస్తే మీకు దేవుడు ఎందుకు అంత కఠినంగా వివరించారో అర్థం కాదు. కాబట్టి రేపటి తరగతికి మాత్రం మరి మీ పరిణితిని బట్టి, ఎందుకంటే మూమెంట్ ఫర్ స్క్రిప్చరల్ మెచ్యూరిటీ కదా, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే రేపు రండి. పర్లేదు రేపు తక్కువ మంది హాజరైనా పర్లేదు, మళ్ళీ ఎల్లుండికి వచ్చేయండి సుమా, మళ్ళీ రేపు ఆగానని ఎల్లుండి అక్కడ మళ్ళీ ఎల్లుండికి వచ్చేయండి. లేదు రేపు మేము వస్తామన్నా కానీ నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ స్పీకర్లు అయితే ఆన్లో పెట్టుకోకండి. మీకు పీడిఎఫ్ పేపర్ కావాలంటే పీడిఎఫ్ పేపర్ పంపిస్తాను. కానీ రేపు చాలా సఫిషియెంట్ సబ్జెక్ట్ ఉంది. ముఖ్యంగా చర్చికి సంబంధించిన వాళ్ళు, స్కాలర్స్ గా మారాలనుకునే వాళ్ళు, దేవుడు గొప్పతనం తెలుసుకోవాలనుకునే వాళ్ళు రేపు మాత్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అటెండ్ కాదు. ఇది నేను ముందుగానే ఇస్తున్నటువంటి డిస్క్లైమర్. దాన్ని బట్టి మీరు వ్యవహరించండి. సమయం కరెక్ట్ గా 1 గంట 30 నిమిషాలు అయింది. ఈ రోజు టాపిక్ ని ముగిస్తున్నాను. అర్థమైంది కదా? ఇప్పుడు రిలీజన్ అర్థమైతేనే ఎందుకు గిబియోను వాసులు పాత బట్టలు వేసుకున్నారో అర్థమైంది. రిలీజన్ అర్థమైతేనే ఎందుకు ఎబూసీలు కుంటోలను గుడ్డోలను పెట్టారో అర్థమైంది. రిలీజన్ అర్థమైతేనే మీకు అన్ని సంగతులు మీకు అర్థమవుతాయి, లేదంటే మీకు అర్థం కావు. కాబట్టి రిలీజన్ ఎందుకు బైబిల్ చదివేటప్పుడు తెలుసుకోవాలంటానికి ఇది నా వివరణ. రేపటి దినం రండి, మనందరం కలుసుకుందాం.
రైట్. ఈ రోజు హోంవర్క్ వచ్చేటప్పటికి సింపుల్. మీకు మొదటి 15 రోజులు నేను ఒకటే చెప్తున్నా హోంవర్క్. అదేంటంటే మీకు ఈ రోజు తరగతిలో ఏం నచ్చింది? ఏది కొత్తగా నేర్చుకున్నారు? 15 డేస్ తర్వాత నుంచి మీకు హోంవర్క్ చేంజ్ చేస్తా. ప్రస్తుతానికి మాత్రం మీకేమి నచ్చింది? ఈ రోజు ఈ పాఠంలో మీకేమి నచ్చింది? మీరేమి కొత్తగా నేర్చుకున్నారు? మీకేమి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చినాయి? మీకు బైబిల్ బాగా అర్థమైందని అనిపించిందా లేదా? ఈ రోజు క్లాస్ వల్ల మీకు జరిగిన ఆధ్యాత్మిక ఉపయోగం ఏంటి? అదొకటి. నెక్స్ట్ ఫిలిష్తీయుల యొక్క మ్యాప్ పాయింట్ మీరు గీయండి. సంస్కృతి గురించి నేను చెప్పాను కదా, హివీలు వాళ్ళు ఏ మత సంస్కృతి, యబూసీలు వాళ్ళకు ఉన్నటువంటి మత సిద్ధాంతాలు ఏంటి అని జస్ట్ వాళ్ళ రిలీజన్, వాళ్ళ తెగ, వాళ్ళ బిలీఫ్స్ అవి నేనేవైతే మీకు చెప్పానో హిటైట్లు, హివైట్స్, తర్వాత మీకు వచ్చినటువంటి జెబూసైట్స్, తర్వాత మీకు వచ్చిన పారాసైట్స్, వీళ్ళ గురించి మీరు లైట్ గా మీకు ఏదైతే నేర్చుకున్నారో అవి పెట్టండి. చాలా మంది మీ అప్రిషియేషన్స్ కూడా నాకు పెడుతూ ఉన్నారు. నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. మీ అందరికి ఇంకా చెప్పాలనే తపన నాలో రగిలిస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా తప్పనిసరిగా హోంవర్క్ చేయండి. ఈ వీక్ లో ఏ హోంవర్క్ నేను మర్చిపోను. రేపు సోమవారం మీ అందరి హోంవర్క్ నేను చెప్తాను. ఎందుకంటే నాకు శని ఆది 2 రోజులు గ్యాప్ దొరికింది కాబట్టి మీ హోంవర్క్స్ అన్ని నేను డిస్ప్లే మీద కూడా ప్లే చేస్తాను. సంతోషం, ధన్యవాదాలు, సెలవు.